ఇన్ఫర్టిలిటీ ఇస్ ద న్యూ పాండమిక్, దో ఇట్స్ అ డ్రామాటిక్ స్టేట్మెంట్ చెప్పచ్చా? మన అమ్మాయిలందరూ కూడా వెస్టర్న్ పాపులేషన్ని చూడడం మొదలుపెట్టారు. ఎందుకు వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళు లేటుగా మ్యారేజెస్ అయినాయి, లేటుగానే పిల్లల్ని కన్నారు కదా అని అనుకుంటామే తప్ప మన ఫిజియాలజీ వాళ్ళ దానికంటే కొంచెం డిఫరెంట్ అని గుర్తించదు. ఒక సింపుల్ ఒక ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మాత్రమే కాదు, ఇట్ కుడ్ ఆల్సో ఎండ్ అప్ ఇన్ క్యాన్సర్ ఇస్ వాట్ యూ యాజ్ అ ప్రాక్టీసింగ్ గైనకాలజిస్ట్ అండ్ ఆపరేషన్ ఫర్ 45 years ఇస్ సేయింగ్. ఇట్స్ అ రియాలిటీ అమ్మా. ఇంతకు ముందు మేము కార్సినోమా సర్విక్స్ అనుకుంటూ అది నంబర్ 1 కిల్లర్ అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఎండోమెట్రియల్ కార్సినోమాస్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తున్నాం. ఇవన్నీ కాకుండా మనకి ఈ పొల్యూషన్, ఈ ప్లాస్టిక్స్, మైక్రో ప్లాస్టిక్స్, పాలు తాగే బిడ్డలకి కూడా, సో అక్కడి నుంచి కూడా ఎక్స్పోజర్ టు ప్లాస్టిక్స్ అవుతున్నాయి. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ PCOS అంటే మీరు ఏం చెప్తారు? మన లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే సో మచ్ ఆఫ్ కాంపిటీషన్ ఇస్ దేర్. యూ యువర్ సెల్ఫ్ ఇస్ యువర్ కాంపిటీటర్. సపోజ్ you put up some post in the thing, how many people have seen, how many people have liked it, how much appreciation I am getting, అది కూడా చాలు నీకు స్ట్రెస్ క్రియేట్ చేసేదానికి. There are so many levels at which the stress can be taken up. సో ఇప్పుడు ఫస్ట్ చైల్డ్ని ఎర్లీగా కానీ సెకండ్ చైల్డ్ని లేట్గా కండము అది ఓకేనా? అంటే లైక్ ఆర్ ఎనీ ప్రెగ్నెన్సీ ఈజ్ ఏజ్ డిపెండెంట్ అంటారు. సెకండ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ చైల్డ్కి సెకండ్ చైల్డ్కి మోర్ దెన్ 7 years గ్యాప్ ఇచ్చినప్పుడు వాళ్ళకి బీపీ, షుగర్ ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని కొన్ని రీసెంట్ స్టడీస్లో తెలిసిందన్నమాట. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ యోర్స్ హోలిస్టికలీ. ఇవాళ మన గెస్ట్ చాలా స్పెషల్ అండ్ ఈ ఎపిసోడ్లో మీరు చాలా విషయాలు నేర్చుకోబోతున్నారు. షీఈ్ డాక్టర్ జయంతి జయరాం, ఒక అకంప్లిష్డ్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్ విత్ ఓవర్ 45 years of experience. She's a consultant gynecologist and director at JJ Hospitals. She is currently the president of Obstetrics and Gynecology Society of Hyderabad. She is also the recipient of Youth Foxy Oration Award. And ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు, ఆవిడ ఇంత ఎలాబరేట్ కెరియర్లో చేసినవి సాధించినవి చాలా ఉన్నాయి. సో ఈ ఎపిసోడ్లో మనము PCOS, PCOD ఎందుకు కామన్గా అయిపోతుంది ఇన్ కరెంట్ టైమ్ అండ్ ఏజ్, ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి, దాంతోపాటు మెనోపాజల్ స్టేజ్లో ఉండే ఉమెన్ ఎటువంటి కేర్ తీసుకోవాలి, సో ఫ్రమ్ అ యంగ్ గర్ల్ టు అన్ ఓల్డ్ లేడీ విమెన్ హెల్త్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే టాపిక్ పైన డీటెయిల్గా డిస్కస్ చేశాము. పేరెంట్స్కి ఇంపార్టెంట్గా తెలుసుకునే విషయాలు కూడా చాలా చెప్పాము. పిల్లల్ని ఏ రకంగా ఇటువంటి కండిషన్స్ నుంచి సేఫ్ గార్డ్ చేయగలము. సో ఐ అర్జ్ అండ్ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరూ ఈ ఎపిసోడ్ని అండ్ డాక్టర్ చెప్పే విషయాల్ని చాలా కేర్ఫుల్గా విని అండ్ ప్లీజ్ ఫాలో ద టిప్స్ దట్ ఆర్ బీయింగ్ గివెన్. లెట్స్ గో. సో వెల్కమ్ టు యోర్స్ హోలిస్టికలీ, డాక్టర్ జయంతి. సో ఇవాళ మన ఎపిసోడ్లో విల్ బి టాకింగ్ అబౌట్ PCOS, PCOD, ఇన్ఫర్టిలిటీ. ఇప్పుడు ఎంత కామన్గా మనము వింటున్నాము అబౌట్ ఎవ్రీబడి హ్యావింగ్ PCOS లైక్ ఇట్స్ జస్ట్ ఎనీ అదర్ సిమ్టమ్ లాగా. అండ్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్, అదొకటి. దెన్ మెనిపాజ్ అండ్ పెరిమెనోపాజల్ విమెన్. సో 3 different స్టేజెస్ ఆఫ్ లైఫ్ ఇన్ అ గర్ల్ అండ్ విమెన్లో మాట్లాడుకుందాం మనం. తప్పకుండా. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి అంటే PCOS ఆర్ PCOD. ఇంతకు ముందు సో మన డిపార్ట్మెంట్స్ ఆర్ వెరీ క్లోజ్లీ కనెక్టెడ్ ఈ సబ్జెక్ట్లో. సో ఇంతకుముందు ఎవరైనా యాక్నే వచ్చినప్పుడు ఓకే PCOD ఉందా చెక్ చేయాలి అని, మనము PCOS ఉందా చెక్ చేయాలి అనుకునే వాళ్ళము. బట్ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఒక జూనియర్ డాక్టర్ కానీ మనం హిస్టరీ తీసుకుని ప్రజెంట్ చేసినా కూడా డాక్టర్ షీ హ్యాస్ యాక్నే అండ్ ఆల్ ద PCOS సిమ్టమ్స్ చెప్పేసి డయాగ్నోసిస్ PCOS ఉంది అని చెప్పేస్తున్నారు. సో ఇట్ ఈస్ బట్ న్యాచురల్ దట్ దిస్ పర్సన్ హ్యాస్ PCOS అన్నట్టు అయిపోయింది. అండ్ స్టాట్స్ చూస్తే కూడాను 1 in every 3 or 1 in every 5 women, depending on where they are and what kind of diagnostic tools are available, is being diagnosed with PCOS. So it has become like the buzzword or it is just given laga అయిపోయింది unfortunately, right? So మీ టైం నుంచి ఇప్పటికి చూస్తే కనుక how has first of all PCOD and PCOS are different. We will talk about it and మీరు చెప్పాలి దాని గురించి. హౌ హ్యాస్ ఇట్ చేంజ్ మీరు చూస్తున్నప్పుడు వెన్ యూ స్టార్టెడ్ యువర్ ప్రాక్టీస్ టు నౌ ఇన్ యువర్ అమేజింగ్ లాంగ్ కెరియర్, హౌ హ్యాస్ థింగ్స్ చేంజ్డ్ వెన్ ఇట్ కమ్స్ టు PCOS ఆర్ PCOD? ఇప్పుడు లెట్ మీ గో బ్యాక్ 40 years. ఎస్, 40 years బ్యాక్ నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు వీ డింట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఆర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆర్ టు సే దట్ ఇంత ఒబిసిటీ ఇలాంటివి ఏం ఎక్కువ చూడలేదండి. మెయిన్లీ ద గర్ల్స్ కేమ్, దే వర్ మ్యారీడ్ ఎర్లీ అండ్ దెన్ వచ్చి డెలివర్ అవ్వడం, ఈజీగా ప్రెగ్నెన్సీ ఈజీగా రావడం, మళ్ళీ వాళ్ళ నార్మల్ డెలివరీస్ ఈజీగా అయిపోవడం,
ఇలాంటివన్నీ ఇన్ ద లాస్ట్ స్పెక్ట్రమ్ అంటే 40 years బ్యాక్ మేము చూసిందనమాట. స్లోగా చేంజ్ ఎక్కడ వచ్చిందంటే గత 20-25 years లోపల చేంజెస్ వచ్చినాయి. ముఖ్యంగా ఎక్కడ వస్తుందంటే ది టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతున్నది. అమ్మాయిలకి లైఫ్ స్టైల్ చేంజ్ అవుతున్నది, జనరల్ పాపులేషన్లో కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం జనరల్ పాపులేషన్ తీసుకున్నామంటే 1 in 10 విల్ హ్యావ్ PCOS ఆర్ PCOS. కానీ స్పెసిఫిక్ క్లినిక్స్కి వెళ్ళి మనం చూసామనుకోండి, ఐదర్ స్కిన్ క్లినిక్ అన్నా, ఇన్ఫర్టిలిటీ క్లినిక్ అన్నా, గైనికోపీకి అన్నా, అక్కడికి వెళ్ళి చూస్తే మనకి ఆ యొక్క పాపులేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. సో జనరల్ పాపులేషన్లో తక్కువ ఉన్నా కూడా 1 in 10 ఉన్నా కూడా 1 in 3, 1 in 4కి మనం చూస్తుంటాం అన్నమాట మన క్లినిక్స్లో. సో ఇవన్నీ కూడా ఎందుకు ఈ చేంజ్ వచ్చింది? డెఫినెట్లీ చేంజ్ అయితే ఉన్నది. ఈ చేంజ్ అనేది ఎందుకు వచ్చిందని చెప్పేసి చాలా రీసెర్చ్ జరుగుతున్నది. ముఖ్యమైనది ఏంటంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్. చాలా ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ అని మనం చెప్తున్నాం. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి అని మనం తెలుసుకోవాలంటే మళ్ళీ మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. ఇంతకుముందు పిల్లలు ఎలా వెళ్ళేవాళ్ళు స్కూల్కి వాళ్ళు దగ్గరలో ఉన్న స్కూల్కి వెళ్ళి నడిచి వెళ్ళి వచ్చేవారు, లేదా స్కూల్ బస్లోనే వెళ్ళి వచ్చేవారు. సో ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి నడక అనేది తక్కువైపోతుంది. కొంతమంది సరే వాళ్ళు ఇప్పటికి కూడా బైసైకిల్స్ మీద వెళ్తూ వస్తూ ఉంటారు. అది ఈ యాక్టివిటీ అనేది ఇంపార్టెన్స్ తెలుసుకొని తల్లిదండ్రులు బైసైకిల్స్తో పంపిస్తున్నారు. కానీ ఈరోజు రేపు బైసైకిల్స్తో పంపించాలన్నా కూడా తల్లిదండ్రులకి భయం ఉంది. ఆ ట్రాఫిక్ అనేది అంత ఎక్కువైపోయింది, ఏమైపోతారు పిల్లలు అని చెప్పేసి, యాక్సిడెంట్స్ ఏమైనా అవుతాయని చెప్పేసి అది భయము. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఎక్కడంటే కారులో వెళ్ళి బస్సుల్లో లేదా ఆటోలో మనం దింపి వస్తున్నాము, ఆ యొక్క నడక అనేది తక్కువైపోయింది. ఇప్పుడు మనం స్కూల్స్ కంపౌండ్స్ చూసినామంటే చాలా మటుకు కూడా పిల్లలకి ఆడుకునే దగ్గర అక్కడ వాళ్ళకి గ్రౌండ్స్ లేవండి. సో ఆ గ్రౌండ్ లేనప్పుడు ఏమవుతుంది, డే టు డే యాక్టివిటీసు, స్పోర్ట్స్ పీరియడు, గేమ్స్ పీరియడు ఇలాంటివన్నీ లేకపోవడం వల్ల వాళ్ళకి ఆ ఆట నుంచి వచ్చే యాక్టివిటీ కూడా తగ్గిపోయింది. స్కూల్లో మాట్లాడింది సరిపోక మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ ఆన్లైన్ మళ్ళీ చాటింగ్ చేయడం, సెల్ ఫోన్స్ మనం ఇచ్చాము. ఆ సెల్ ఫోన్స్ వల్ల ఫేస్ టు ఫేస్ మాట్లాడడం తక్కువైపోయింది, ఫేస్ టైం అనేది ఎక్కువైపోయింది. నేను ఎప్పుడు అంటాను అనమాట, ఈ రిలేషన్షిప్స్ కూడా దెబ్బతినేది దానివల్లనే. మనం ఎప్పుడు ఫేస్ టైం చేసేసుకుంటూ ఉంటాం, కానీ ఒక్కసారి వెళ్ళి ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి హగ్ చేసి మాట్లాడి ఆ రిలేషన్షిప్ని మనం పెంపొందించాలన్నమాట. సో ఈవెన్ డెవలపింగ్ అ రిలేషన్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది కూడా తక్కువైపోతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువైపోతుంది. ఇప్పుడు మన జనరలీ పాపులేషన్ చూసినా కూడా నువ్వు ఎక్కడైనా ఏ వెయిటింగ్ రూమ్ కన్నా, ఇంతకుముందు మా వెయిటింగ్ రూమ్లో అన్ని పుస్తకాలు పెట్టేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు పుస్తకాలు ఉన్నా కూడా ఎవరు పుస్తకాలు చదవటం లేదు, అందరూ ఒక సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు. అంటే దట్ కమ్యూనికేషన్ విత్ ద బుక్. ఇప్పుడు మనము ఒక బుక్లో చదువుతున్నాం అనుకోండి, అది మన మైండ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ స్టిమ్యులేట్ చేసి అక్కడి నుంచి ఇమాజినేషన్ పెరిగి ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, క్రియేటివిటీ అనమాట. మనము సెల్ ఫోన్లో అది ఏమన్నా చూస్తున్నామంటే ఆల్రెడీ క్రియేటివిటీ అయిపోయింది, మనం జస్ట్ చూస్తున్నాం. సో అది ఒకటి అవుతున్నది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంటికి వెళ్ళాక కూడా టీవీలో చూడడము, సో కూర్చొని యాక్టివిటీ తక్కువైపోవడం. అంటే వాళ్ళు ఏమంటారు, కౌచ్ పొటాటోస్ అంటారు. అంటే అక్కడే మన సోఫా సెట్ మీద కూర్చొని పాప్కార్న్ తినుకుంటూ టీవీలు చూడటం, ఇలాంటివన్నీ అలవాటైంది. ఇప్పుడు మనము పిల్లల్ని అని లాభం లేదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అదే అలవాటు అయిపోయింది. సో వీఆర్ సో అడిక్టెడ్ అనాలా లేదా హ్యాబిచువేటెడ్ అనాలో టు ద టెలివిజన్. అది అక్కడ స్టార్ట్ అయింది. ఆ టెలివిజన్ నుంచి ఇప్పుడు మనకి సెల్ ఫోన్లోకి వచ్చేసి, సో దానివల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గిపోయినాయి. మనం ఎంపథెటిక్ హియరింగ్ అంటాం చూడండి, అది పోయింది. ఆ స్కిల్ అనేది తక్కువైపోయింది. తక్కువైనందుకు ఏమవుతుందంటే మనకి ఎక్కడ లేని ఇంపేషెన్స్ వచ్చేసి ఇంకొకరి మాట వినకపోవడం. సో
ఈ తల్లిదండ్రులు ఏమైనా చెప్పినా కూడా వాళ్ళ మాట వినకపోవడం. సో దే విల్ బి టెలింగ్ ఫర్ యువర్ గుడ్. సో వీఆర్ టాకింగ్ అబౌట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కదా. సో లేదమ్మా నువ్వు లేసిపోయి యాక్టివిటీ చెయ్యి అని చెప్పినా కూడా వాళ్ళు వినకపోవడం. సో ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్లోకి ఇమిడిపోయినాయి. సో నేను ఎప్పుడు ఏమంటానంటే టు ఆల్ ద పేరెంట్స్, టు ఎవ్రీబడి, యూ మస్ట్ ఫస్ట్ బికమ్ వాట్ యూ వాంట్ యువర్ చైల్డ్ టు బికమ్. అంతే, మోడల్ చేయాలి. సో అది సెడెంటరీ నువ్వు అమ్మాయి వచ్చినప్పుడు ఇంకా టీవీలు అన్నీ స్టాప్. ఆ టైంలో గో ఎంగేజ్ ఇన్ యాక్టివిటీ. ముందు బయట వెళ్ళి గల్లీలో ఆడుకునే వాళ్ళు క్రికెట్స్ అన్నీ. సో ఇప్పుడు ఏంటంటే రోడ్ మీద ఆడాలన్నా కూడా సో మచ్ ఆఫ్ ట్రాఫిక్, పొల్యూషన్, భయం, ఇవన్నీ ఉంటున్నాయి అన్నమాట. సో బేసిక్లీ ఇట్స్ ఓన్లీ నాట్ విత్ ద చిల్డ్రన్, నాట్ ఓన్లీ విత్ ద స్టూడెంట్స్, ఇది ఈవెన్ విత్ ద హోమ్. ఇంతకుముందు వంట చేసేటప్పుడు అంటే వాళ్ళే రుబ్బుకొని విసురుకొని ఇవన్నీ ఒక యాక్టివిటీ అన్నమాట. సో ఇవన్నీ తగ్గిపోయినాయి కదా మనకి యునో వీ హ్యావ్ మిక్సీస్, వీ హ్యావ్ గ్రైండర్స్, అండ్ ఈవెన్ టెలివిజన్ మనం వెళ్ళి అక్కడ ఆన్ ఆఫ్ కూడా చేయని అవసరం లేదు, రిమోట్ కంట్రోల్ ఉంటుంది. ఈరోజు రేపు ఫ్యాను లైట్కి అన్నిటికీ కూడా రిమోట్ కంట్రోల్ వచ్చేసి వర్బల్ కమాండ్, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అంటే అన్నీ ఆఫ్ అయిపోతున్నది. సో వేర్ ఇస్ దట్ యాక్టివిటీ? సో ఆ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. ప్లస్ ఆఫీసుల్లో కూడా సో యూ హ్యావ్ సమ్ సర్టన్ పనులు అనమాట. ఎప్పుడు ఈ ఐటీ కంపెనీ వాళ్ళలో ఐటీ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే కంప్యూటర్ ముందే వాళ్ళు కూర్చొని పొద్దున్నుంచి సాయంత్రం వరకు చేయాల్సిన అవసరం పడుతుంది. సో వాళ్ళది కూడా సెడెంటరీ యాక్టివిటీ. సో ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా వరకు మన దైనిక జీవితంలోకి వచ్చేసింది అనమాట. సో ఈ చేంజెస్ అనేది మనము కాన్షియస్గా మనం తెలుసుకోవాలి. దీనివల్ల మనకి ఎలాంటి దుష్ప్రభావాలు జరుగుతున్నదో తెలుసుకొని దానికి మనము యూనో ప్రత్యామ్నాయాలు చేసుకోవాలన్నమాట. వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్స్, వై ఈజ్ ఇట్ దిస్ హ్యాపెనింగ్ అని చెప్పేసి వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అనేది ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్. దాని తర్వాత అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ద డైట్. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఒక 2 points టు బి యాడింగ్ ఆన్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ది ఇప్పుడు ఇట్స్ బికమింగ్ లైక్ అ న్యూ పాండమిక్. సో మెనీ రిపోర్ట్స్ ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ వర్స్ దాన్ స్మోకింగ్. అంతే ద డెట్రిమెంటల్ లైఫ్ ఇంపాక్ట్ ఇట్ హ్యాస్ అనేది. సో మనం పేషెంట్స్ని కౌన్సిల్ చేసినప్పుడు యూ షుడ్ నాట్ హ్యావ్ ఎ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే అదేంటి డాక్టర్ నేను మార్నింగ్ 1 hour జిమ్ 1 to 2 hours జిమ్లో స్పెండ్ చేస్తానంటారు. సో కొంతమంది పర్సెప్షన్ ఏంటంటే ఓకే ఎవ్రీ డే ఆర్ 4 to 5 times ఇన్ అ వీక్ 1 hour జిమ్కి వెళ్తే దే ఆర్ వెరీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అని అనుకుంటున్నారు. బట్ మనం చెప్పేది ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే త్రూ అవుట్ ద డే బిట్స్ అండ్ పీసెస్లో హ్యావింగ్ అ ఫిజికల్ యాక్టివిటీ ఈదర్ టేకింగ్. సో కెన్ యూ త్రో సమ్ లైట్ ఆన్ దట్? ఇప్పుడు ఈ థాట్ ప్రాసెస్లో ఉండే వాళ్ళకి నేను జిమ్కి వెళ్తున్నాను 1 hour నేను వర్క్ చేస్తున్నాను, అన్ని ఫార్మ్ ఆఫ్ వర్కౌట్స్ చేస్తున్నాను, బట్ వాట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అని చెప్పండి. సో ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నాం కదా వాట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు ఎక్సర్సైజ్ ఎనీ టైమ్, అండ్ ద బెస్ట్ న్యూస్ అబౌట్ ఎక్సర్సైజ్ ఈస్ దట్ యూ కెన్ డివైడ్ ఇట్ ఇంటూ వేరియస్ సెగ్మెంట్స్. సో ఒక్కటేసారి వెళ్ళి అక్యూట్గా 1 hour 2 hours అట్లా చేయని అవసరం లేదు. యూ విల్ హ్యావ్ టు స్ప్రెడ్ ఇట్ అవుట్ ఆల్సో. అలా స్ప్రెడ్ కూడా చేయొచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సింపుల్ ఎక్సర్సైజ్ నేను అందరికీ చెప్పేది ఏంటంటే మీకు ఈ పీడోమీటర్స్ ఇవి ఉంటాయి అంటే మీరు రోజుకి ఎన్ని స్టెప్స్ వేస్తున్నారు అనేది సింపుల్గా మీ సెల్ క్యారీ చేస్తే మీకు ఉంటుంది, లేదా ఏదైనా వాచ్లో కూడా మీకు తెలుస్తుంది. పర్ డే చాలా మంచిగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలంటే 10,000 steps చేయాలంటున్నారు. నా ఇప్పుడు 10,000 కూడా అవసరం లేదు, మీరు 7,000 అన్నా చెయ్యండి అని అంటున్నారు. ఇప్పుడు ఆ 7,000 నుంచి 4,500 అన్నా చెయ్యండి అంటున్నారు. సో అది ఏంటంటే ముఖ్యంగా మీరు జస్ట్ సింపుల్గా ఒక 2-3 days మీ యొక్క స్టెప్స్ ఎలా వేస్తున్నారో చూడండి. మ్యాక్సిమంగా ఊరికే కూర్చొని పనిచేసే వాళ్ళు 1,500 to 2,000 steps వేస్తారమ్మా అంతే. అదే మీరు ఒక్క రోజు ఏంటి ఈరోజు ఎక్కువ వాక్ చేశానని అనుకుంటే నేను ఆ రోజు షాపింగ్ వెళ్ళి ఉంటాను. సింపుల్ థింగ్, మన ఇంటి నుంచి బయటికి వెళ్ళి అది షాపింగ్ చేయి, కనీసం ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ విండో షాపింగ్, డూ ద షాపింగ్ అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి. ఇప్పుడు ఏమైంది అందరికీ ఆన్లైన్ షాపింగ్ వచ్చేసింది. ఈ ఆన్లైన్ షాపింగ్ వల్ల మనం ఇంటి నుంచి కూడా బయట పోని అవసరం లేదు, మనం రెస్టారెంట్కి కూడా పోని అవసరం లేదు, రెస్టారెంటే మన ఇంటికి వచ్చేస్తున్నది. సో అది అన్ని అడుగులు కూడా మనం వేయటం లేదు.
అన్ని ఫింగర్ టిప్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఫింగర్ టిప్స్, టోస్కి పని లేకుండా అస్సలు లేదు కదా. సో అందుకోసం అని చెప్పేసి యూ హ్యావ్ టు అబ్జర్వ్, నువ్వు ఎన్ని స్టెప్స్ వేస్తున్నావు, నీకు ఎన్ని క్యాలరీస్ అవసరం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎన్ని స్టెప్స్ వేస్తుంటే దానికి అన్ని క్యాలరీస్ మనకు కావాలి. నార్మల్గా సెడెంటరీ యాక్టివిటీ చేసే వాళ్ళకి 1800 to 2000 క్యాలరీస్ తింటే చాలు. సో అదే ఈ అసలు ఏం పని చేయని వాళ్ళకి 1500 స్టెప్స్ కూడా చేయని వాళ్ళకి ఎంత 1200 క్యాలరీస్ కూడా ఎక్కువే. బట్ ఇంకోటి అదే, మనం ఎంత సెడెంటరీగా ఉంటే అంత అన్నెసెసరీ క్యాలరీస్ పెట్టుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ అయిపోతుంటాయి కదా, బికాస్ ఇట్ ఈస్ లింక్. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అర్థం అవ్వాల్సింది 2 things అన్నమాట. చిన్నప్పుడే స్కూల్ నుంచే అందరికీ 2 కాన్సెప్ట్స్ నేర్పించాలి. నేను ఎప్పుడు అందరికీ చెప్పేది ఇదే మాట. ఫస్ట్, వాట్ ఈస్ బిఎంఐ, వాట్ ఈస్ యువర్ బేసల్ మెటబాలిక్ రేటు, తర్వాత వాట్ ఈస్ యువర్ బిఎండి అంటే యువర్ బాడీ మాస్ ఇండెక్స్, బిఎంఐ, వాట్ ఈస్ యువర్ బాడీ మాస్ ఇండెక్స్, వాట్ ఈస్ ద ఇండియన్ బాడీ మాస్ ఇండెక్స్ అనేది మనం ప్రతి వాళ్ళకి స్కూల్లో నేర్పించాలి. మనం అనుకుంటాం 24, 25 అట్లా ఉంటే సరిపోతుందని, కానీ ఏషియన్స్ బేసిక్లీ ఆర్ థిన్ ఫ్యాట్ పీపుల్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద వెస్టర్నర్స్, వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాట్ బాడీలో 26% ఉంటుంది. అంటే మన హోల్ బాడీ, ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, హైటు, వెయిట్, బిఎంఐ కాదు, వీఆర్ టాకింగ్ అబౌట్ బాడీ కాంటూర్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఫ్యాట్ పర్సంటేజ్ ఇన్ ద బాడీ. సో ద ఫ్యాట్ పర్సంటేజ్ బాడీలో 26% ఉందనుకోండి వెస్టర్నర్స్ వాళ్ళకి, ఇండియన్స్కి ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. అది ఎక్కువగా సెంట్రల్ ఫ్యాట్, బేసిక్గా ఫ్యాట్. అది ఎందుకు డెవలప్ అయింది సబ్ కాంటినెంట్లో మనకి ఈ థిన్ ఫ్యాట్ పీపుల్ అని మనం ఎందుకు అయినాము అంటే, కొన్ని సంవత్సరాలుగా ఫ్యామిన్ ఉన్నింది. అంటే కరువు కాటకాలు అవన్నీ ఉంటాయి కదమ్మా, ఆ కరువు వల్ల, బికాజ్ ఇట్ కుడ్ బి మ్యాన్ మేడ్ ఆర్ ఇట్ కుడ్ బి న్యాచురల్, ఏవైతే ఏంటి డ్యూరింగ్ దోస్ వేరియస్ రూల్స్ దట్ వీ హ్యాడ్ యునో, దానివల్ల తిండి తక్కువ అయ్యి ఈ బాడీ అనేది ఉన్న ఫ్యాట్ని లోపల స్టోర్ చేయడం మొదలుపెట్టింది. The same thing is there even with the Africans. So they will store the fat inside their body. So అందుకు మన సబ్ కాంటినెంట్లో we are thin fat people. సో మన పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాట్ 28%, 30% కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు మన బిఎంఐ చాలా తక్కువ ఉంటుంది. సో 25 ఈజ్ నాట్ అవర్ బిఎంఐ, మన బిఎంఐ ఇస్ 23. సో ఎనీథింగ్ దట్ లెస్ దెన్ 23నే మనం తెలుసుకోవాలి. ఇది మనం స్కూల్స్లో నుంచే అందరికీ చెప్పాలి. చాలా మంది ఏమనుకుంటారంటే వయసుతో పాటు మనం బరువు పెరగచ్చు అనుకుంటారు. సో వయసుతో పాటు అదేం కాదు, నువ్వు 20 years ఉన్నప్పటికే నీ కరెక్ట్ బిఎంఐ ఉండాలి. దాని తర్వాత కూడా త్రూ అవుట్ ద లైఫ్ 20% వెయిట్ కంటే ఎక్కువ పెరగకూడదు. సో ఆల్ దీస్ థింగ్స్, ఇప్పుడు మనం ఏమంటే మన దేశంలో ఇన్ఫెక్టివ్ డిసీజే ఎక్కువ ఉండే ఈ మొన్నటి వరకు, అంటే గ్యాస్ట్రోఎంట్రైటిస్, నిమోనియాస్, ఇలాంటివి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల, బ్యాక్టీరియా, వైరస్, ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే డిసీజెస్ ఎక్కువ. ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువ అయిపోతున్నాయి. నాన్ కమ్యూనికబుల్ అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చే రోగాలు కాదనమాట, స్వతహాగా వాళ్ళకే వచ్చే రోగాల్ని నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, ఇవి చాలా ఎక్కువ అయిపోతున్నాయి. ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఈ పీసీఓఎస్ కూడా నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ కిందనే వస్తుంది అనమాట. Lifestyle disorders, these are modern all day lifestyle disorders. So if you go deeper and deeper into that, there is so much into it. ఈ గత 25 సంవత్సరాలుగా ఏమేం జరిగినాయో అంటే, ఇట్స్ నాట్ దట్ మనకి గ్యాడ్జెట్స్ ఎక్కువ అయిపోయి మన లైఫ్ స్టైల్ అలాగా చేంజ్ అయిపోయి మనం ఎక్కువగా తిరగకపోవడం అనేది కారణమే కాకుండా మన డైట్ కూడా మారిపోయింది. సో ఇంతకుముందు ఏంటంటే హోమ్ మేడ్ ఫుడ్ ఎక్కువ తీసుకునేవాళ్ళం. మా చిన్నప్పుడు ఒక్క సంవత్సరానికి ఒకసారి మా పేరెంట్స్ రెస్టారెంట్ తీసుకుపోతే అది మాకు పండగలాగా ఉండేది. ఇప్పుడు అలా కాదండి, ఎవ్రీడే రెస్టారెంట్ ఈస్ కమింగ్ హోమ్. సో దట్ ఈస్ అనదర్ థింగ్, హోమ్ ఫుడ్. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టడీస్ అండి అబ్రాడ్ కూడా ఇండియన్ ఫుడ్ మీద చాలా రీసెర్చ్ చేసిన వాళ్ళు ఏమంటారంటే, ఇండియన్ ఫుడ్ ట్రెడిషనల్ ఇండియన్ ఫుడ్ అంటే ఎన్నో సంవత్సరాలుగా తరతరాలుగా వచ్చిన ట్రెడిషనల్ ఇండియన్ ఫుడ్ ఇస్ ద బెస్ట్ ఫుడ్ ఇన్ ద వరల్డ్. హోల్సమ్ ఫుడ్. ఇప్పుడు మనం కిచిడీనే తీసుకొని ఎంత హోల్సమ్ ఫుడ్. సో అలాగా అది మనము గుర్తించాలి. ఇప్పుడు ఈ మధ్యకాలం కొంచెం అవగాహన వచ్చింది. ఈవెన్ అబ్రాడ్
ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ వన్ సింపుల్ కంట్రీ, సింగపూర్. నా వాట్ సింగపూర్ హ్యాస్ డన్, ఈ ఫాస్ట్ ఫుడ్స్కి ట్యాక్సెస్ ఎక్కువ పెంచారు. సో ఏమవుతుంది, ఇప్పుడు మనం న్యాచురల్ ఫుడ్ తినాలన్నా అది కాస్ట్ ఎక్కువ అవుతున్నది. అదే మనం ఫాస్ట్ ఫుడ్ తినాలనుకోండి కాస్ట్ తక్కువ ఉన్నది. నువ్వు ఒక బర్గర్ తక్కువ డబ్బులతో కొనేసి తినేచ్చు. నువ్వు అమెరికాకి వెళ్తే $1 $2కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు సింగపూర్ వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఎక్కువ చేశారు. సో ఆల్ దీస్ ఫాస్ట్ ఫుడ్స్ ప్రైస్ ఎక్కువ చేసినప్పుడు దెన్ ది హెల్దీ ఫుడ్ మీద ధ్యాస వెళ్ళి అట్లా దే ఆర్ ట్రయింగ్ టు చేంజ్. సో ఇట్ రిక్వైర్స్ ఫ్రమ్ ఆల్ ఫ్రంట్స్ అనమాట. ఫ్యామిలీ దగ్గర నుంచి అవ్వాలి, అవగాహన స్కూల్లో జరగాలి, స్వతహాగా జరగాలి. గవర్నమెంట్ కూడా కొన్ని పాలసీస్ తీసుకొని దే హ్యావ్ టు చేంజ్ ద పాలసీస్ అండ్ థింకింగ్ ఆఫ్ ద పీపుల్. అలాగా మనం చేయగలిగితే, అంటే విత్ అ లాట్ ఆఫ్ కమిట్మెంట్తో మనం చేయాలి. సో ఇది త్రూ ఆల్ అవర్ మీడియా అండ్ ఆల్ దట్ తెలుస్తుంది జనాలకి. ఎనీథింగ్ దట్ ఈస్ వైట్ ఈజ్ నాట్ గుడ్. ఎనీథింగ్ దట్ ఈస్ ప్రాసెస్డ్, హెవీలీ ప్రాసెస్డ్ ఫుడ్ ఈజ్ నాట్ గుడ్. హోల్సమ్ ఫుడ్ అంటే మీరు హోల్ గ్రెయిన్ తీసుకోండి, హోల్సమ్ ఫుడ్ తీసుకోండి, అప్పుడే వండిన ఫుడ్ తీసుకోండి, లాట్ ఆఫ్ వెజిటబుల్స్ ఉన్నది, కలర్ఫుల్ ఫుడ్ ఇలాగ తీసుకోవాలి. సో నేను ఎప్పుడు అంటాను అనమాట, ఎనీథింగ్ వైట్ అవాయిడ్ చేయండి. షుగర్స్, సాల్ట్స్, మైదా, any sweet that is white in color. So ilaga if you avoid all that and take colorful food, ante చాలా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ నువ్వు యాడ్ చేసుకున్నావు అంటే, ఇప్పుడు ఫుడ్ ప్లేట్స్ గురించి మేము చెప్తున్నాం అందరికీ. వీఆర్ కీపింగ్ ద ఫుడ్ ప్లేట్స్, ద పిక్చర్ ఆఫ్ దట్ ఇన్ ద హాస్పిటల్ అందరికీ చూపిస్తున్నాం అనమాట. దిస్ ఈస్ హౌ అ ఫుడ్ ప్లేట్ షుడ్ బీ దేర్. అండ్ మనకి యాక్చువల్ లాంగ్ బ్యాక్ there was one president of the US who said, I quote, that the middle class Indians are eating all the rice in the world. So if you go to any of the functions, you will realize that we are taking a lot of carbohydrates. True. Carbohydrates అనేది అది అంత అవసరమో లేదు, కానీ మన వండే తీరు ఎలా ఉంటుంది అంటే, unless we have that rice, you can't eat that spicy vegetables or the spicy non-vegetarian that goes along with it. So we have to change little bit mana cooking etla marchali ante, so that you will be able to eat wholesome. అది మీ డైట్ కూడా హోలిస్టిక్ గా ఉండాలి అని ఐ విల్ అడ్వైస్. ఆ వైట్ లోకి ఇంకొకటి ఇప్పుడు మిల్క్ కూడా యాడ్ అయిపోయింది బికాస్ ఆఫ్ antibiotics ayi undachchu or the growth hormones that are there in the milk. White loki milk is also being added. One more white, yes. Yeah. So PCOS ki most common causes lo okati we spoke about sedentary lifestyle, rendo the diet. So diet lo inkoncham if you have to dissect, so we said no whites, right? Ipudu milk products, sugary foods, processed foods ivanni ledu. From my na practice lo etluntadante, ipudu parents తీసుకొస్తారు పిల్లల్ని, డాక్టర్ చూడండి ఎంత ఎప్పుడు జంక్ తింటూనే ఉంటుంది అంటారు. వెంటనే ఐ పాజ్ దెమ్, దేర్ సేయింగ్ 1 second, లెట్స్ టేక్ అ ఫ్యూ స్టెప్స్ బ్యాక్. యూఆర్ బ్లేమింగ్ అ చైల్డ్. ఎవరైతే పోయి షాప్కి పోయి డబ్బులు పెట్టి తీసుకొని రాలేరు, ఆ చైల్డ్కి జంక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ థింగ్ ఈజ్ యు ఆర్ ద ప్రొవైడర్స్. మనం ఇంట్లో జంక్ స్టోర్ చేసుకున్నా సరే, లేదా వాళ్ళ టాంట్రమ్స్కి మనం ఒప్పుకొని జంక్ కొనిచ్చినా వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ ఇవ్వడము, ఇట్స్ బేసిక్లీ స్టార్టింగ్ ఫ్రమ్ ద పేరెంట్స్. అండ్ అది వాళ్ళకి ఫీడ్ అయిపోతే దే థింక్ దట్ ఈస్ నార్మల్. ఇప్పుడు ఎవ్రీ వీక్ యూర్ టేకింగ్ దెమ్ అవుట్, ఎవ్రీ వీక్ యూర్ హ్యావింగ్ జంక్, ఎవ్రీ డే అట్ హోమ్ సమ్టైమ్స్ యూ హ్యావ్ జస్ట్ జంక్ లయింగ్ అరౌండ్ ఇన్ ద హౌస్. సో ఫర్ దెమ్ దట్ ఈస్ నార్మల్. సో ఇది మీరు ఏమైనా చెప్తారు? బికాస్ దిస్ మైట్ సౌండ్ వెరీ ఏమంటారు, ఇట్స్ నాట్ బ్లేమింగ్ ఆర్ కాండిషనింగ్ ఇన్ ఎనీ వే. దిస్ ఇస్ ద హార్ష్ ఫ్యాక్ట్ ఆర్ రియాలిటీ దట్ వెన్ పేరెంట్స్ కమ్ బ్లేమింగ్ అ యంగ్ చైల్డ్ ఫర్ దేర్ ఫుడ్ చాయిసెస్ ఆర్ హ్యాబిట్స్, ఇట్ ఈస్ అది పిల్లల పైన కాదు కదా, ఇట్ ఈస్ వాళ్ళ కేర్ గివర్స్ పైన ఉంటుంది. సో అది what are few things that manamu intlo as a parent, especially as a mother, primarily taking care of the food of the children, ఎటువంటి జాగ్రత్తలు మనము తీసుకుంటే పిల్లలకి హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ మనము చెప్పగలము. అండ్ కొన్ని టిప్స్, ఇప్పుడు నేను ఇంట్లో జంక్ అసలు పెట్టద్దు, నేనైతే పేషెంట్స్కి అదే చెప్తాను, ఇంట్లో జంక్ పెట్టద్దు. మీకు ఎప్పుడైనా ఏదైనా క్రేవింగ్ వచ్చినా మేబీ మంత్లీ వన్స్ ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్ళి తినండి, కానీ ఇంట్లో తేకండి. అండ్ మీకు ఏదైనా స్వీట్ టూత్ క్రేవింగ్ వస్తే హోమ్ మేడ్ వర్షన్స్ ఆఫ్ దట్ చూడండి అని చెప్తాము. అట్లాగా మీ సైడ్ నుంచి మీరు ఏం చెప్తారు ఫర్ మామ్స్ ఆర్ పేరెంట్స్ ఇన్ జనరల్? యా, దిస్ ఈస్ అ వెరీ పర్టినెంట్ క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అమ్మాయి ఇంటి నుంచి మార్నింగ్ వెళ్ళిపోతుంది,
sometimes they have to go very early to the tutorials, or because all these things start school ఉన్నంత వరకు most of the children are fine అండి. Once they get into the intermediate level, very very rarely I see, when మేము స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ కానీ వెళ్ళి చూస్తుంటాం కదా, వన్స్ దే గెట్ ఇన్ టు ద ఇంటర్మీడియట్ లెవెల్, ఐ థింక్ ఇట్ ఈస్ సంథింగ్ యాడిక్ టు ద స్ట్రెస్ ఆర్ ద సడన్ రీబాండ్ ఫినామినా, వాళ్ళకి స్వేచ్ఛ వచ్చేస్తుంది. సో దే కెన్, అండ్ ఆల్సో so many joints are there outside the colleges. So and everybody is treating friends ఇంకా అంతా. సో ఈరోజు ఎవరిదో బర్త్డే అనుకో, ట్రీట్. సో అలాగా వాళ్ళకి అలవాటు అయిపోతుంది. పొద్దున వెళ్ళేటప్పుడు దే షుడ్ హ్యావ్ అ సంషియస్ బ్రేక్ఫాస్ట్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే యూ షుడ్ ఈట్ లైక్ బ్రేక్ఫాస్ట్ లైక్ అ కింగ్. అది మనము పొద్దునే, అందుకే మన వాళ్ళు ముందు చద్దన్నము కట్టి పొద్దునే అందరు అన్నం తిని వెళ్ళేవారు. సో యూ షుడ్ హ్యావ్ అ గుడ్ మీల్ ఇన్ ద మార్నింగ్. అది ఏమి తినకుండా వెళ్తారే, ఇంటర్వెల్ కల్లా ఆకలి అవుతుంది వాళ్ళని బ్లేమ్ చేసేదానికి ఏం లేదు. సో మనం మార్నింగే సంథింగ్ సింపుల్గా యూఆర్ సేయింగ్ నో మిల్క్, బట్ అది కూడా వీ హ్యావ్ టు సీ మీన్స్ ఆఫ్ గెటింగ్ wholesome milk. Exactly. We have to encourage andi. There are so many people who are now coming out with wholesome milk. వాళ్ళని మనము encourage చేయాలి. తర్వాత at least one banana and some sprouts. Yes. And some nuts or something. Yeah. ఏదైనా వాళ్ళు తిని వెళ్తే, ఎస్పెషలీ అండి స్ప్రౌట్స్ నేను చూశాను. మార్నింగ్ పిల్లలకి మనం స్ప్రౌట్స్ ఇవ్వగలిగితే వాళ్ళకి ఆఫ్టర్నూన్ వరకు ఆకలి అయ్యేదండి. వెరీ ఫిల్లింగ్. బికాజ్ అది ఫిల్లింగే కాకుండా, బికాజ్ ఇట్స్ జర్మినేటింగ్ కదా, జర్మినేటింగ్ సీడ్స్లో 500 times ఎనర్జీ ఉంటుంది. లైవ్ కదా, సో ఇట్ విల్ హ్యావ్ ఎనర్జీ. ప్లస్ ఆల్సో ఇట్ హ్యాస్ ఆల్ ది హస్క్, దాని కవర్ ఉంటుంది కదా. ఇట్ విల్ కాజ్ అ స్లో రైజ్ ఇన్ ద గ్లూకోజ్, బట్ అ స్టెడీ రైజ్ ఇన్ ద గ్లూకోజ్. అదే మనము ఏదైనా స్వీట్ అట్లా ఏమైనా తిన్నాం అనుకోండి, సడన్ స్పైక్ వస్తుంది. సో మళ్ళీ అదే సడన్ గా తగ్గిపోతుంది. సో విదిన్ 1 hour సెకండ్ పీరియడ్ కల్లా మళ్ళీ వాళ్ళకి ఆకలి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాగ మనము ప్లాన్ చేయాలన్నమాట. డెఫినెట్లీ చిల్డ్రన్ షుడ్ హ్యావ్ సంథింగ్ ఇన్ ద మార్నింగ్. అండ్ ఆ స్ప్రౌట్స్ గట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా కూడా సూపర్ ఫుడ్ అది. సో స్ప్రౌట్స్ ఐ థింక్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్స్ దట్ వీ కెన్ గివ్ టు అవర్ సెల్వ్స్ అండ్ చిల్డ్రన్ ఆల్సో ఇన్ ద ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. ఇప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. అది ఏం పాయింట్ అంటే ఇట్ ఈస్ ద గట్ బ్యాక్టీరియా. వీఆర్ టాకింగ్ సో మచ్ అబౌట్ ద మైక్రోబయామ్స్. ఇప్పుడు మనము ఏమే అని ఉన్నాం అనుకోండి, అదర్ నేను యాక్టివ్గా ఉన్నాను, నేను హ్యాపీగా cheerfulగా ఉన్నాను, లేదా నేను మూడీగా ఉన్నాను, లేకపోతే నేను యాంగ్రీగా ఉన్నాను, కోపంగా ఉన్నాను, ఇదంతా కూడా మన గట్ బ్యాక్టీరియా వల్ల అన్నమాట. సో ఇప్పుడు వాట్ వీఆర్ ఈస్ డిటర్మిన్డ్ బై ద గట్ బ్యాక్టీరియా. ద మోర్ అండ్ మోర్ యూ ఈట్ అవుట్ సైడ్, ద మోర్ అండ్ మోర్ నీకు ఛాన్స్ ఉంటుంది టు బి ఎక్స్పోజ్ టు ద బ్యాడ్ బ్యాక్టీరియా. ఇది మనము పిల్లలకి చెప్పగలుగుతాం. సో ఈ యొక్క మైక్రోబయామ్స్ మనం పుట్టినప్పటి నుంచి మారి మైక్రోబయామ్స్, ఇది మన యొక్క లైఫ్ కూడా చేంజ్ చేస్తుంది. హౌ యూ థింక్ ఇట్ చేంజెస్, హౌ యూ బిహేవ్ ఇట్ చేంజెస్. సో దట్ అగైన్ యూ వాంట్ టు మెయింటైన్ ఇట్. మీరు చెప్పినట్టు హోమ్ ఫుడ్ ఈస్ ద బెస్ట్. అండ్ యునో ది ఫర్మెంటెడ్ ఫుడ్, మన ఇండియన్ ఫుడ్లో మళ్ళీ ఫర్మెంటెడ్ ఫుడ్, ఇడ్లీ, దోశ, యునో ఆల్ దీస్ ఆర్ ఫర్మెంటెడ్ ఫుడ్. ఈ ఫర్మెంటెడ్ ఫుడ్ కూడా చాలా బెస్ట్. సో ఇవన్నీ కూడా మైక్రోబయామ్స్కి హెల్ప్ చేస్తుంది. ద గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది, బ్యాడ్ బ్యాక్టీరియా పోతుంది. సో దానివల్ల నాట్ ఓన్లీ ఇప్పుడు ఏమంటున్నారంటే నీ మెమరీ పవర్ కూడా దాని మీదనే ఆధారపడి ఉంటుంది. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ సింగిల్ థింగ్. దట్స్ వాట్ ఇస్ స్కిన్ ది కూడా గట్ అండ్ స్కిన్ కనెక్షన్ ఇస్ సో స్ట్రాంగ్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ గట్ ఇస్ సీన్ ఆన్ యువర్ స్కిన్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ గట్ ఇస్ సీన్ ఇన్ యువర్ సైకిల్స్. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్లీ ఇంటర్ కనెక్టెడ్. మనము దీన్ని చాలా కాంప్లెక్స్ చేసేసి ఏం చేయాలి, అంతమంది డాక్టర్స్కి వెళ్దాం, అంతమంది సెషన్స్. ఇట్స్ సో సింపుల్ ఇఫ్ యూ బ్రేక్ ఇట్ డౌన్. వేర్ థింగ్స్ వెంట్ రాంగ్, హౌ కెన్ ఐ ఫిక్స్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై లైఫ్ స్టైల్. అంతే. సో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు చెప్పింది, ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్, రెండోది డైట్. The third and the biggest factor now that manam as doctors we are all discussing about this is stress. It is killing people and it is still not being ante dani value inka ardham avvatledu. It's not addressed. Exactly. Silent ga people are suffering and it is manifesting in different ways. యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళకి యాక్నేగా కనిపిస్తుంది. ఒకవేళ PCOSకి ఉండే వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ దాన్ని ఎక్కువ చేసేస్తుంది, సోరియాసిస్ని అగ్రివేట్ చేస్తుంది. ఎవ్రీ సింగిల్ ఆర్గన్ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ స్ట్రెస్. సో వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ PCOS అంటే మీరు ఏం చెప్తారు? See, it's just not in PCOS, but first of all, మనము
మన లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే సో మచ్ ఆఫ్ కాంపిటీషన్ ఇస్ దేర్ అరౌండ్ యూ దట్ యూ వాంట్ టు పర్ఫార్మ్ ఆల్ ద టైమ్. You want to be one upon the other. It's upon yourself only. True. You yourself is your competitor. So adi performance levels plus simple things. Suppose you put up some post on the thing, how many people have seen, how many people have liked it, how much appreciation I am getting, adi kuda chalu neeku stress create chesedaniki. And it's a constant that your self image adi kuda takes a beating because of so there are so many levels at which the stress can be taken up. It's not just a scholastic test అంటే నువ్వు ఎలా పర్ఫామ్ చేస్తున్నావు స్కూల్లో కాలేజ్లో నీకు ఏం మార్కులు వస్తున్నాయి అదొక్కటే కాదు ఈరోజు రేపు స్ట్రెస్. హౌ యూ లుక్ ఆల్సో ఈజ్ స్ట్రెస్ఫుల్, హౌ యు ఆర్ కంఫర్టబుల్ విత్ యువర్ సెల్ఫ్, నువ్వు ఏం పర్ఫామ్ చేస్తున్నావు, ఎలాగా అందరితో మాట్లాడగలుగుతున్నావు, నీకు మీద నీవే ఒక ఒక కొలబద్దం లాగా పెట్టేసుకున్నాం అనమాట బెంచ్ మార్క్. సో ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ఏమవుతుందంటే కొంచెం స్ట్రెస్ లెవెల్స్ పెరిగినప్పుడు స్టీరాయిడ్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో వెన్ ద స్టీరాయిడ్స్ ఇంక్రీజ్ ఆటోమేటిక్లీ ద బాడీ చేంజెస్ జరుగుతుంటుంది. నౌ దీస్ థింగ్స్ ప్లస్ దెర్ ఈస్ అ బ్యాలెన్స్ బిట్వీన్ డోపమిన్ లెవెల్ అండ్ ప్రోలాక్టిన్ లెవెల్. సో వెన్ you are happy and all, dopamine levels ఎక్కువ అవుతుంది. So you should be doing things that make you happy. నేను ఎప్పుడు అదే అంటాను. So it's the second most important thing in life. I say you do things that make you happy. So then your dopamine levels will be more. Your prolactin levels will come down. నీ stress levels ఎక్కువైందనుకో prolactin level ఎక్కువైతుంది. So that will again change the hormonal pattern, cause hormonal imbalance and cause PCOS. So ilaga stress can cause the PCOS. PCOS again can cause stress. Because we are talking only about the physical aspects of PCOS, like acne, skin problems, hirsutism, unwanted hair loss, and blackening of the skin. And obesity, increased weight. But we have to talk about the psychological aspect of PCOS. That is very, very important. How much this girl is going through. So initially I used to get very angry. See, this is a sea change that has happened in my thinking also. Earlier I used to get angry with these girls. Why they are not taking care of themselves? Why they are not exercising? Why they are not eating properly? Then I used to get like that. Then slowly I realized that it is just not what they're eating and doing, because there is a lot of pollutants also in the food that they eat. Right. What are the xenoestrogens? Then the phytoestrogens which are coming. What about the pesticides which is having the structure of the estrogen in them? What about the microplastics? So that with the microplastics they're ingesting. Daniwala, what is the effect on the hormones? Because this is all they are known as the disruptors of endocrine system. These all these pollutants. So then I started thinking it's just not their fault. It is the environment fault also. It's become something for them, a social strain that they have to work. They have to do that sort of a sedentary lifestyle in workplace that sometimes I feel sorry for them. So earlier I used to feel very angry. Now I'm trying to tell them, please incorporate these things into your lifestyle. Fine, you have to do this 1, 2, 3, 4. You have to sit and read. You have to sit and work in front of the computer. But you please incorporate these things into your lifestyle, because if you don't, then we get all these non-communicable disease which are avoidable. Correct. ఎస్ కదా, మనం ప్రివెంటబుల్ డిసీజ్, ఇవన్నీ కూడా ప్రివెంటబుల్ డిసీజ్. మనకు ఛాన్సాల్ పేషెంట్స్ వచ్చినప్పుడు పీసీఓఎస్తో కానీ మాకు సోరియాసిస్తో కానీ ఇవన్నీ నేను అనేది చాలా మటుకు స్ట్రెస్ నైట్ అవర్స్లో పనిచేస్తారు. ఇట్ ఈస్ మెసింగ్ అప్ విత్ యువర్ సర్కేడియన్ రిథమ్. ఇట్ ఈస్ నాట్ లెటింగ్ యువర్ మెలటోనిన్ బి సెక్రీటెడ్ ఎట్ ఆప్టిమల్ ఇది. సో ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ది ఓవరాల్ సైకిల్. సో నేను ఛాన్సాల్ సోరియాసిస్ ఇఫ్ ఐ హ్యావ్ టు ట్రీట్ యూ, మీరు నైట్ జాబ్ మానేయాలండి, లేకపోతే కష్టం అవుతుంది. బికాస్ యూ ట్రైడ్ ఎవ్రీథింగ్, ఇట్స్ నాట్ వర్కింగ్. ఇట్స్ క్లియర్లీ బికాస్ ఆఫ్ యువర్ స్లీప్ అండ్ స్ట్రెస్ దట్ ఈస్ హ్యాపెనింగ్. సో అదే వాళ్ళు అంటున్నప్పుడు మనకు కూడా లోపలికి మనకు తెలియదు, అయ్యో పాపం, లైక్ హౌ మనకు చెప్పడం ఈజీనే, బట్ హౌ కెన్ దే చేంజ్ దర్ ఎంటైర్ లైఫ్. ఇప్పుడు మీరు వర్డ్ చెప్పారు, స్లీప్. స్లీప్ ఇస్ సో ఇంపార్టెంట్. యా, దట్ ఈస్ ద నెక్స్ట్ పిల్లర్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్. సో స్ట్రెస్ విల్ ఫినిష్ అప్ స్ట్రెస్ అండ్ దెన్ స్విఫ్ట్ ఇంటూ ద go into the sleep. So stress the so now we know that it is stress is a major factor. I think ఇప్పుడు sleep and stress are becoming the more
important topics to be handled as compared to diet. It is taken over now. So stress anedi PCOS ki it is direct correlation, we know that. So any tips on stress management? First, I told you that we have to keep doing things that make you happy and less things that make you unhappy. So this, I think, is the middle path which Buddha had advised. So this is something like you have to grab that time to do what you like to do. For example, suppose somebody, for example, let me take myself. Yeah. I like to give some dance performances at least twice or thrice in a year. But then I need to make time for that. And you can see the amount of, the happy hormones that is released when నేను ప్రాక్టీస్ చేసినప్పుడు. అప్పుడు రాత్రి 1 గంట వరకు ప్రాక్టీస్ చేసినా ఏమనిపించదు, ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. కానీ అది చేసిన తర్వాత ఆ హైరి ఒక 2-3 వీక్స్ ఉంటుంది నీతో. నీ కోసం నువ్వు ఏది చేస్తావో అది నీకు హ్యాపీనెస్ ఇస్తే అది తప్పకుండా చెయ్యి. అంటే అది ఎక్స్ట్రాగా నువ్వు చేయవలసిన అవసరం పడచ్చు ఒక్కొక్కసారి. అంటే మీ డే టు డే యాక్టివిటీ కాకుండా మీ పిల్లలతో, మీ సంసారము, మీ ఇంటి పని, మీ బయట వెళ్ళి మీ ఉద్యోగ రీత్యా మీ ఆ పని ప్లస్ మీ ప్యాషన్ పని కూడా మీరు చేయాలి అనుకుంటే దానికి నువ్వు కొంచెం ఎక్స్ట్రాగా చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇవన్నీ కష్టాలు ఆ హ్యాపీనెస్ కోసం వెయిట్ చేస్తాం. నువ్వు అది చేయగలిగితే ఐ థింక్ ఇట్ కవర్స్ ఫర్ ఆల్ ద స్ట్రెస్ ఇన్ ద డే. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళినప్పుడు ఒక చైల్డ్, ఒక చిన్న బేబీ ఇంట్లో ఉందనుకో, ఆ బేబీ నవ్వుతూ మన ముందు వచ్చిందనుకోండి, అన్ని కష్టాలు మర్చిపోతాం కదా. That is just like that. When you do something which is of passion to you, then you forget all other things. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఐ వాజ్ లైక్ థింకింగ్, ఎప్పుడు మిమ్మల్ని ఎప్పుడు కలిసిన ఏ టైమ్ ఆఫ్ ద డే, ఎటువంటి సిచ్యువేషన్, ఇంట్లో, హాస్పిటల్లో, యూర్ డీలింగ్ విత్ లైక్ 10 patients simultaneously, all delivering in different stages of labor process and some critical, some okay. పాడ్కాస్ట్ అయి ఉండొచ్చు, మీరు వెయిట్ చేశారు బికాస్ ఆఫ్ దిస్ ప్రీవియస్ ఎపిసోడ్. ఎటువంటి సిచ్యువేషన్లోనైనా యూ ఆల్వేస్ రేడియేట్ పాజిటివిటీ. ఎప్పుడు మిమ్మల్ని చూసినా ద హార్ట్ ఈస్ ఫుల్, యూ జస్ట్ ఏమున్నా సరే యూ జస్ట్ ఫర్గెట్. మిమ్మల్ని చూస్తే దట్ పాజిటివ్ ఎనర్జీ సో లైక్ మీ ఊజింగ్ అవుట్ ఆఫ్ యూ. అండ్ మీరు అన్నట్టు సంగీత్, వాట్ ఎవర్ డాన్స్ యూ లవ్, సంగీత్లో డాన్స్ చేయడం మిస్ అవ్వరు. నా సంగీత్కి ఐ థింక్ మీరు డెలివరీ చేసి యూ కేమ్ పర్ఫార్మ్డ్ అండ్ అగైన్ ఐ థింక్ యూ సెయింగ్ యూ వర్ గోయింగ్ బ్యాక్ టు హాస్పిటల్. సో అంత లైక్ ఫుల్ ఆఫ్ లైఫ్. మీరు అన్నట్టు యూ హ్యావ్ టు టేక్ టైమ్ అవుట్ ఫర్ యువర్ ప్యాషన్, దట్ యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ ఆర్ యువర్ ప్యాషన్ అ ప్రయారిటీ. ఓన్లీ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు. దెన్ ఇవన్నీ కూడా చేస్తావు, ఇవి కష్టం అనిపించదు, అప్పుడు ఇష్టంగా చేస్తావు ఇవన్నీ. సో ఇవన్నీ ఇష్టంగా చేసేటప్పుడు ఆ రాత్రి ఒకటి ఉంటుంది కదా, ఆ ఇష్టంది అప్పుడు. బట్ ఎట్లా, ఇట్స్ లైక్ ఐ థింక్ వీ నీడ్ వన్ ఎపిసోడ్ మీతో ఓన్లీ అబౌట్ డిస్కసింగ్ హౌ యూ నావిగేట్ ఇన్ యువర్ లైఫ్. ఇంత పాజిటివ్గా, ఇంత ఎనర్జెటిక్గా ఎట్లుంటారు. ఎప్పుడు ఒక్కసారన్నా డల్గా నేను చూసిందే లేదు. మేమన్నా అయిన అవర్ 30s వీఆర్ ఈవినింగ్ అయినా కొన్నిసార్లు ఆఫ్టర్ సీయింగ్ పేషెంట్స్ కొంచెం డల్గా అయిన సిచ్యువేషన్స్ ఉంటాయేమో, కానీ ఫర్ యూ ఒక్క రోజు చూసింది లేదు. సో యు ఆర్ అ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ అ హోల్సమ్ ఉమెన్ ఆంటీ. నేను మా ఇంట్లో అందరం, మీకు తెలుసు అక్క, కానీ వీఆర్ ఆల్ ఎటర్నలీ వెరీ లైక్ ఒక ఫ్యాన్స్ అనాలో. మీకు ఫ్యాన్స్ ఇస్ నాట్ ద రైట్ వర్డ్, బట్ ఐ థింక్ యూ జస్ట్ ఆర్ ఇన్స్పిరేషన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ పాజిటివ్ ఎనర్జీ టు ఎవ్రీబడి అరౌండ్ యూ. Yeah. Okay, so now coming back to the PCOS factors. So we spoke about sedentary lifestyle, we spoke about stress, diet. Sleep is the next thing. So స్లీప్కి ఒక చిన్న ట్రిక్ నేను నేర్చుకున్నాను డౌన్ ద ఇయర్స్. బికాస్ యాజ్ బీయింగ్ ఎ గైనకాలజిస్ట్ అమ్మా, మనకి ఎప్పుడు నిద్ర ఉంటుందో, ఏ రాత్రి నిద్రపోతామో, ఏ రాత్రి అసలు నిద్రే ఉండదు, మనం ఏం చెప్పలేము. మన టైం మనది కాదు. ఎప్పుడు అన్నా లేచి పేషెంట్ కోసం వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. సో ఇది చేస్తున్నప్పుడు కొన్ని నేర్చుకున్నాను అనమాట. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ దట్ మనము ఈ క్యాట్ నాప్స్ అంటాం కదా, పవర్ నాప్స్ అంటాం కదా, కంపల్సరీ తీసుకోవాలి. ఈ పవర్ నాప్స్లో ఏమవుతుందంటే యూ కెన్ గో స్ట్రైట్ ఇంటూ REM4. స్లీప్లో రకరకాల స్టేజెస్ ఉంటాయి. REM4 అనేది ఈజ్ ద స్టేజ్ వేర్ యూ గెట్ డీప్ స్లీప్, అండ్ అక్కడ యూ కెన్ హ్యావ్ ది ఐబాల్ మూవ్మెంట్స్ అండ్ ఆల్ అకరింగ్ ఇన్ దట్ స్లీప్. ఆ లెవెల్ నుంచి నువ్వు లేసావనుకోండి,
immediately you are fresh. ఎస్ అసలు ఆ ఫ్రెష్నెస్ Freshness is something different. సో ఆ REM స్లీప్లోకి మనం వెళ్ళాలి అనుకుంటే కొంచెం సాధన చేయాలి. సో ఇఫ్ యూ ఆర్ యూస్ టు కొంచెం మెడిటేషన్ అలాగా చేయగలిగితే దాన్ని మనము యోగ నిద్ర అనొచ్చు, స్లీప్ మెడిటేషన్ అనొచ్చు, పవర్ న్యాప్ అనొచ్చు, క్యాట్ న్యాప్ అనొచ్చు. సో అందుకేనేమో కోడి ఇట్లా నిద్రపోయేసి మళ్ళీ వెంటనే అలర్ట్ అయిపోయి కుకురుకో అంటుంది. సో అది అనేది మనము నేర్చుకోవాలి, సాధన చేయాలి. అలా చేయగలిగితే 15 minutes ఆఫ్ మెడిటేషన్ ఈజ్ ఈక్వల్ టు 5 hours ఆఫ్ స్లీప్. సో ఇప్పుడు ఎవరైనా వర్కింగ్ లేడీస్ నేను అడుగుతాను, సింపుల్ క్వశ్చన్ నేను అడుగుతాను, అమ్మ మీరు ఆఫీస్కి ఎలా వెళ్తారు? మేము బస్సులో వెళ్తాం, లేదా మాకు కార్ వస్తుంది, క్యాబ్ వస్తుంది, మేము క్యాబ్లో వెళ్తాం. మరి క్యాబ్లో ఏం చేస్తాం అని అడుగుతాం, సింపుల్ క్వశ్చన్. సో క్యాబ్లో ఏం చేస్తాం అంటే మేము వాట్సాప్ చూసుకుంటాం. సో దే క్యాచ్ అప్ విత్ దర్ వాట్సాప్ అండ్ ఆల్. Okay, then at least 15 minutes you give, no? You go into this meditation mode, just meditate for 15 minutes. నువ్వు క్యాబ్ నుంచి దిగినాక నువ్వు ఫ్రెష్ మనిషిలాగా వెళ్తావు. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ గేట్ లోపలికి ఎంటర్ అవుతావు, ఇంటి లోపలికి. మళ్ళీ నువ్వు అక్కడ మెడిటేషన్ చేసి వచ్చావా, ఇంటి లోపలికి వెళ్ళగానే ఫ్రెష్ మైండ్తో వెళ్తావు. సో దాట్ ఈస్ ద ట్రిక్. హౌ డూ యూ క్యాచ్ అప్? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే స్లీప్ డిప్రైవేషన్ అంటున్నాం. స్లీప్ డిప్రైవేషన్ ఉన్న వాళ్ళకి చాలా మందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వెయిట్ గెయిన్ ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో స్లీప్ డిప్రైవేషన్ అనేది జస్ట్ నువ్వు ఇలాగా జస్ట్ యోగ నిద్ర చేస్తే సరిపోతుందా? కాదు అని అంటున్నారు. బట్ ఈవెన్ యూ నీడ్ నాట్ ఓన్లీ క్వాలిటేటివ్ స్లీప్, నీకు క్వాంటిటేటివ్ స్లీప్ కూడా అవసరం. అంటే అలాంటప్పుడు ఏం చేయాలి? ఒక రోజు సే సండే మార్నింగ్ యూ గెట్ అప్ లేట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఎప్పుడు నీకు వీలు దొరికితే అప్పుడు జస్ట్ గో అండ్ రిలాక్స్ సమ్వేర్. అది కూడా మనం నేర్చుకోవాలి, రిలాక్సేషన్. సో మన లైఫ్ ఎలాగైపోయిందంటే అమ్మా, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెనాట్ టెల్ అబౌట్ అదర్స్, నా గురించి నేను చెప్తా అంతే. ఎక్కడైనా వెళ్ళి ఎవరైనా ఇంటికి వెళ్ళి కూడా రిలాక్సేషన్ అవ్వలేం. ఎప్పుడు ఫోన్ మోగుతుందో, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, కాన్స్టెంట్గా ఏదో ఒకటి కాన్స్టెంట్లీ. ఐ థింక్ దట్ ఫోన్ ఇస్ యాక్చువల్లీ లిటరలీ రూలింగ్ అవర్ లైఫ్స్. మన ఇలా ఉండాలని చెప్పేసి ఇట్ ఇస్ డిక్టేటింగ్, ఎగ్జాక్ట్ వర్డ్ అదే. ఇట్స్ డిక్టేటింగ్ అవర్ లైఫ్. సో పర్హాప్స్ అప్పుడప్పుడు మనం సెల్ స్విచ్ ఆఫ్ చేసి, అంటే యాజ్ గైనకాలజిస్ట్ ఐ డోంట్ నా లైఫ్లో ఎప్పుడు చేయను కానీ, బట్ దిస్ ఇస్ ద థింగ్. మనం we have to learn how to relax in between. So when we talk about sleep hygiene, okati so when you are especially a light sleeper ainappudu and takkuva night sleep unnappudu manamu power naps in the afternoon acts as an amazing resetting tool. But otherwise ippudu chana studies or there's a lot of talk about having quality and quantity. So 5 hours, 6 hours, 7 hours atlaga meeru do you see any relation to the number of sleeping hours that is important? Uninterrupted sleep important. Any hours? Uninterrupted sleep 5 to 6 hours. 5 to 6 hours. I think it depends upon each person. Right. Some people with 5 hours of uninterrupted sleep, they're full awake and they're done. And some people require 6. So the again it depends upon each person. And their BMR and depending upon their things. And the next topic when it comes to sleep, time of sleep. Yes. So ఒక రోజు 12కి పడుకోవడం, ఒక రోజు 2కి, ఒక రోజు 10కి, ఒక రోజు ఇట్ అట్లా irregular sleep pattern is touted to be the bigger problem. మీకు 5 hours sleep అవసరమైనా పర్లేదు, 6 hours అయినా పర్లేదు, but make sure that you sleep by 10:30 and wake up accordingly is the general consensus now for the best hormonal optimum work అవ్వడానికి. సో స్లీప్లో మనము స్లీపింగ్ క్వాలిటీ, ద నెంబర్ ఆఫ్ అవర్స్ కెన్ వేరీ ఒకరి నుంచి ఒకరికి, బట్ స్లీప్ టైం కన్సిస్టెంట్గా పెట్టుకోండి అంటున్నారు. అండ్ ఒకవేళ నైట్ స్లీప్ ఎస్పెషల్గా పీపుల్ లైక్ ఇన్ యువర్ ప్రొఫెషన్ వేర్ ఇర్రెగ్యులర్ స్లీప్ ఉంటుంది, చెప్పలేము నైట్ అన్నప్పుడు సాధన, మెడిటేషన్ and power naps in between can help you sustain this longer. Yes. Ante kada? Yes. And when people are talking about aging late and living longer, there are two things for which you have to be very regular. Chana ruthless ga undala. You're timing about food, you're timing about sleep. If you run unte, I think forever you can be living. You can be healthy. It's not just the life expectancy perigipotundi manaki, but the quality of life is coming down. Definitely. So for that to be intact, the most important pillars manam anukunnattu nidra,
స్లీప్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ, డైట్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇక్కడ కూడాను, అండ్ టైమింగ్. డైట్లో కూడా చాలా లేదు డాక్టర్ నేను ఏం జంక్ తినను అన్నీ మానేసాను అంటారు. సరే ఏం తినట్లేదు జంక్ బాగానే ఉంది, ఏం తింటున్నారు? వాట్ హ్యావ్ యూ ఇంక్లూడెడ్ ఇన్ యువర్ డయట్ దట్ మీ బాడీ రిక్వైర్మెంట్స్కి హెల్ప్ అవుతుంది. సో వాట్ ఈస్ ఇంక్లూడెడ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఒకటి సెడెంటరీ లైఫ్, అగైన్ టు సమ్మరైజ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, స్లీప్, స్ట్రెస్, డైట్, ఎనీ అదర్ ఫ్యాక్టర్స్ PCOSకి ఎఫెక్ట్ అయ్యేది. What we are seeing off late is it's just not the PCOS, but as such the endocrinal thing is because of the electromagnetic waves around us. So is it on PCOS also or more with infertility? So with more with infertility, perhaps we can discuss more with infertility. With the infertility, because that's what is the in thing now. The biggest culprit for infertility is సో ఐ థింక్ PCOSకి మోస్ట్ ఇంపార్టెంట్ కాజెస్ ఇది. సో PCOS అనేది మనము జనరల్గా ఒక టీనేజ్, ఎర్లీ ఆర్ మిడ్ టీనేజ్లో చూస్తాము, అండ్ దెన్ 20s ఎక్కువగా ఇది అవుతుంది. బట్ మీ ప్రకారము PCOS అనేది ఆ ఏజ్లో స్టార్ట్ అవుతుందా, లేదా యాజ్ అ గర్ల్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనం, బికాస్ PCOS అనేది జెనెటిక్స్ దీనికంటే లైఫ్ స్టైల్ డిసార్డర్ మనం ఎస్టాబ్లిష్ చేసాం కదా. సో యాజ్ పేరెంట్స్ స్పెషలీ ఫర్ అ మదర్, బికాస్ గర్ల్కి అండర్స్టాండింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్స్ ఈక్వల్ రెస్పాన్సిబుల్, బట్ ఐఎమ్ టెలింగ్ మోర్ ఆన్ మదర్ బికాస్ ఆ అండర్స్టాండింగ్, హార్మోనల్ అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి. వాట్ కేర్ కెన్ వి టేక్ ఫర్ అవర్ గర్ల్ చిల్డ్రన్? ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజ్ ఇవన్నీ కాకుండా సింపుల్గా ఎటువంటి కేర్ తీసుకుంటే మనం PCOSని వీలైనంత వరకు ప్రివెంట్ చేయగలము మన యంగ్ గర్ల్స్లో? చాలా మంది మెచ్యూర్ అయిన తర్వాత గ్రోయింగ్ చిల్డ్రన్ కదా తిననీయమ్మా అంటారు, అండ్ మెచ్యూర్ అయిన తర్వాత ఎక్కువగా బయట తిరగద్దమ్మా అని అంటారు. సో దీస్ ఆర్ ద 2 కర్టైలింగ్ ఫ్యాక్టర్స్. ఈ అడాలసెంట్ ఏజ్ గ్రూప్లోనే వీళ్ళకి ఈ లైఫ్ స్టైల్ అన్నీ మారిపోతూ ఉంటుంది, మారిపోయి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. సో ఈ టైంలోనే వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలన్నమాట. యూ ప్లీజ్ డూ వాట్ ఎవర్ యాక్టివిటీస్, ఇంతకుముందు చేసే యాక్టివిటీస్ ఎంకరేజ్ చేయాలి. తర్వాత చిన్న చిన్న గేమ్స్, స్పోర్ట్స్, డాన్స్, మ్యూజిక్, పెయింటింగ్ ఇలాంటి బయట యాక్టివిటీస్ ఎంకరేజ్ చేయాలండి. సో అవుట్డోర్ యాక్టివిటీస్ని బాగా ఎంకరేజ్ చేయాలి. తప్పకుండా దే షుడ్ బి హ్యావింగ్ సమ్ అటాచ్మెంట్ టు ఏదో ఒక లలిత కళలకి వాళ్ళకి ఎనీథింగ్ దట్ దే ఇంట్రెస్టెడ్ ఇన్ దాంట్లో పెట్టాలి తప్పకుండా. ఇంకో బిగ్గర్ అదే టైంలో ఏమవుతుందంటే హార్మోన్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి టు కిక్ ఇన్. ఓకే, అండ్ ఇంకో సైడ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా అకాడమిక్ ప్రెషర్ కూడా మొదలవుతుంది. సో కూర్చున్న చోటే కూర్చోపెట్టి అన్నీ అందిస్తున్నాము. సో అక్కడే కూర్చొని సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరిగిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం ఇది, ఆ చైల్డ్ ఎంత ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే అంత మెంటల్ షార్ప్నెస్ కూడా ఉంటుంది. అదే చదువు 3 గంటలు కూర్చొని చదివేది 1 అవర్ అవుట్డోర్ ప్లే చేసుకొని వచ్చాక సేమ్ థింగ్ 1 అవర్లో ద చైల్డ్ కెన్ గ్రాస్ప్ అండ్ రీటైన్ వాట్ దే హ్యావ్ స్టడీడ్ ఆల్సో. తప్పకుండా. సో ఫిజికల్ యాక్టివిటీని దయచేసి మాన్పించకండి. ఒకటి డయట్లో కూడాను వాట్ ఎవర్ యూర్ ఇంక్లూడింగ్ మేక్ ష్యూర్ ఇట్ ఇస్ హెల్దీ అండ్ న్యూట్రిషియస్. ఇప్పుడు మీరు మీ MBBSలోనే చూస్తుంటారు, ద టాపర్స్ అందరూ వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది. నేను ఐ వాజ్ జస్ట్ గోయింగ్ టు నేను అదే చెప్దాం. మా స్కూల్లో టాపర్ అంటే ఇద్దరు ఉండేవాళ్ళు. ఒకరిది ఐ డోంట్ నో హౌ, బట్ ఇంకొకరిది మెయిన్ థింగ్ షీ వాజ్ ఇన్ టు ఎవ్రీథింగ్. నాతో అంటే నేను తను కలిసి డాన్సెస్ చేసేవాళ్ళము, బ్యాడ్మింటన్ ఆడేది, క్రికెట్ ఆడేది, అంతా ఆడేది, బట్ షీ వాజ్ ఆల్వేస్ ద టాపర్. Yeah, she had all of that. So it makes the mind also very sharp. Very sharp. So. And ivanni kuda suppose say simply singing. సో ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్, ఈ పాట తర్వాత ఈ మాట తర్వాత ఇది వస్తుంది అని చెప్పి బ్రెయిన్ నువ్వు స్టిమ్యులేట్ చేస్తున్నావు. సో యు ఆర్ రిక్రూటింగ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ యువర్ న్యూరాన్స్. సో దానివల్ల ఏమవుతుంది అంటే నీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఆ సేమ్ షార్ప్నెస్ నీ వర్క్లోనే కాదు, నీ ఎడ్యుకేషన్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని టైం వేస్ట్ అనుకోకుండా ఒక బ్రెయిన్ స్టిమ్యులేటింగ్ టూల్స్ ఆర్ ఇట్ ఈస్ సరే మీకు అకాడమిక్స్లో షార్ప్నెస్ కావాలనుకుంటే యూ థింక్ దిస్ ఈస్ ఆల్సో హెల్పింగ్ హర్ విత్ అకాడమిక్స్ అనుకోనన్నా అవసరం అనుకోవాలి. సో అది సో దీస్ ఆర్ ఆల్ ద లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అండ్ చాయిసెస్. ఒకటి ఇప్పుడు యాక్చువల్ కోర్ ఆఫ్ PCOS, వాట్ ఆర్ ద ఎర్లీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ PCOS. ఇప్పుడు ఒక్కొక్కరిలో ఒక్కొక్క మేనిఫెస్టేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండాలని ఏం లేదు, ప్రతి ఒక్కరిలో అన్ని సిమ్టమ్స్ ఉండాలని లేదు. ఫస్ట్ ఎర్లీ సైన్స్ ఆఫ్ PCOS మనం ఎలా కనిపెట్టగలము? ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం. అంటే
పెద్ద మనిషి అయిన తర్వాత ఒక 1-2 years వరకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంది. ఎందుకంటే ఆ పిట్యూటరీ అడ్రినల్ ఓవేరియన్ హెచ్పిఓ యాక్సిస్ అని ఉంటుంది. ఆ హెచ్పిఓ యాక్సిస్ అనేది హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ సరిగ్గా మెచ్యూర్ అవ్వాలి అంటే 2-3 సంవత్సరాలు పడుతుంది. సో ఆ టైంలో వాళ్ళకి కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు. దట్ ఈస్ ఓకే. కానీ దాని తర్వాత అంటే ఇప్పుడు ఈ మధ్య 10 years తర్వాత అందరికీ పెద్ద మనిషి అయిపోతున్నారు అమ్మాయిలు. సో ఈ 12 years తర్వాత కూడా వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, తర్వాత ముఖ్యంగా ఏంటంటే కొన్ని నెలలు రాకపోవడం, వచ్చిన తర్వాత హెవీగా అవ్వడం, ఇలాంటి ఇర్రెగ్యులారిటీ రావడం, లేదా అసలు పీరియడ్సే రాకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందికి త్వరగా రావడం, హెవీ పీరియడ్స్, ఇలాంటివి సిమ్టమ్స్ ఉంటే మనం అనుకోవాలా ఇది ఏమన్నా ప్రాబ్లం. కానీ చాలా మంది పెయిన్ అంటూ వస్తారు. పాలిసిస్టిక్ ఓవరీస్లో జనరలీ పెయిన్ ఉండదు. జనరలీ ఏంటంటే వీళ్ళకి యానోవులేటరీ సైకిల్స్ ఉంటుంది, అంటే ఓవులేషన్ అవ్వదు. ఓవులేషన్ కాని సైకిల్స్ జనరలీ పెయిన్లెస్ సైకిల్స్ ఉంటుంది. సో వాళ్ళకి మోర్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ, హెవీ పీరియడ్స్, తర్వాత లేట్గా రావడము, ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళకి వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. పాలిసిస్టిక్ ఓవరీస్ వల్ల వెయిట్ గెయిన్ అవ్వచ్చు, వెయిట్ గెయిన్ వల్ల కూడా పాలిసిస్టిక్ ఓవరీస్ రావచ్చు. సో ఇట్లా నవ్వచ్చు, అట్లా నవ్వచ్చు. సో తర్వాత వాళ్ళకి కొన్ని యాక్ని అంటే పింపుల్స్ రావడము, హెయిర్ లాస్ అవ్వడము, తర్వాత అన్వాంటెడ్ హెయిర్, మేల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్, తర్వాత మెడ దగ్గర అంతా నల్లగా పిగ్మెంటేషన్ రావడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ వస్తూ ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు అంటే మరి అంతవరకు మనం వెయిట్ చేయకూడదు. ఇలాంటిది ఏమైనా ఒక 2-3 yearsగా ఉంది అంటే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళి చెకప్ చేయించుకుంటూ ఉంటే, ఎర్లీ సిమ్టమ్స్ ఉంది అనుకోండి, అప్పుడు మనము కరెక్ట్ చేయొచ్చు. సో బేసిక్లీ నౌ వీఆర్ గోయింగ్ ఫర్ అండ్ ఫార్ అవే ఫ్రమ్ ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ నుంచి, ఒబిసిటీ నుంచి వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఇంతకుముందు ఏమైందంటే మన అమ్మాయిలకి మేము కౌన్సిల్ చేసేదానికి కష్టపడేవాళ్ళం. అంటే చూడమ్మా నువ్వు వెయిట్ పెరిగినావు అంటే వాళ్ళకి ఏంటంటే ప్రతి వాళ్ళు నా వెయిట్ మీదనే అంటారు, ఎక్కడ పోయినా అదే చెప్తారని పాపం వాళ్ళు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మాయి చెప్పే వాళ్ళు కూడా చెప్పే దాని విధానం బట్టి కూడా ఉంటుంది. అండ్ నాట్ మెనీ పీపుల్ ఆర్ కైండ్ అబౌట్ ఇట్ ఆల్సో. అది ఏమవుతుందంటే ఒకసారి ఈ వెయిట్ గెయిన్ వచ్చింది అనుకోండి, సపోజ్ బికాస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ ఫ్యాట్ అంతా సెల్స్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళకి వెయిట్ తగ్గడం కూడా కష్టమే. సో వీ హ్యావ్ టు చెప్తాను కదా, మై వే ఆఫ్ థింకింగ్ హ్యాస్ చేంజ్డ్. ఎర్లియర్ ఐ యూస్ టు గెట్ యాంగ్రీ, కానీ ఇప్పుడు ఐ ఫీల్ అది వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్. ఎంపథెటిక్గా మనం హెల్ప్ చేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళకి. సో ఇప్పుడు మనకి టాంజిబుల్గా ఒక మెజర్మెంట్ అంటూ ఒకటి ఉన్నది. సో ఇఫ్ ఐ కెన్ డూ దట్ హోమా టెస్ట్, ఇఫ్ ఐ డూ ద ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ అండ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్, ఇవి రెండింటిని క్యాలిక్యులేట్ చేసి అమ్మాయికి నేను చూపించగలిగితే టాంజిబుల్గా ఇక్కడ ఉంది, అమ్మ చూడమ్మా నార్మల్గా నువ్వు 12 units బాడీ, ఇది ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలి బేసిక్గా. ఇప్పుడు నువ్వు ఏమైనా ఎనర్జీ లెవెల్ తీసుకుంటున్నావు, ఎనర్జీ ఫుడ్ తీసుకుంటున్నావు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్, వాట్ ఎవర్ యూర్ టేకింగ్, ఎవ్రీథింగ్ హ్యాస్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఇట్. నువ్వు ఎనర్జీ తీసుకుంటున్నావు అంటే నీ యొక్క ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ అయ్యి ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసిన ఇన్సులిన్ వెళ్ళి దాన్ని డైజెస్ట్ చేయాలి. డైజెస్ట్ చేసి దాన్ని సెల్ లోపలికి తీసుకువెళ్ళాలి. సపోజ్ యువర్ సెల్స్ ఆర్ ఓవర్లోడెడ్, యువర్ సెల్స్ ఆర్ ఓవర్లోడెడ్ ఆల్రెడీ విత్ ఎనర్జీ. ఎందుకంటే నువ్వు తిన్నావు అంటే ఎనర్జీ బాగా వేసినావు బాడీ లోపలికి. సో యువర్ సెల్స్ ఆర్ ఓవర్లోడెడ్. సో దిస్ ఇన్సులిన్ కెన్ నాట్ పుష్ దట్ గ్లూకోజ్ బ్యాక్ ఇన్ టు దట్ సెల్. సో వాట్ హ్యాపన్స్, ఇప్పుడు నీ షుగర్ అంతా నీ బాడీలో ఉంది. ఈ బాడీని ఎలాగైనా ప్రొటెక్ట్ చేయాలి కదా. సో ప్యాంక్రియాస్ ఇంకొంచెం ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది పాపం, ఇంకొంచెం రిలీజ్ చేసి కొన్ని రోజుల తర్వాత ప్యాంక్రియాస్ లోపల ఉన్న ఇన్సులిన్ అంతా అయిపోతుంది. సో అందుకే నీ ఫాస్టింగ్ ఇన్సులిన్ 12 units కంటే తక్కువ ఉండాలమ్మా. అది వాళ్ళకి చూపిస్తే ఈ మధ్య నేను చూస్తున్నాను అమ్మాయిలు వస్తే వాళ్ళకి ఫాస్టింగ్ ఇన్సులిన్ ఒక్కటి చేస్తున్నాం, చేస్తే వాళ్ళకి 35, 40 కూడా చూశాను ఒక అమ్మాయికి. సో యునో వెన్ యూ షో దట్ టాంజిబుల్ థింగ్, అమ్మ బాబోయ్ ఇది కరెక్ట్గా నాకు తెలుస్తున్నది, ఇది నేను చేయగలిగితే నా ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ఉంటుంది, నాకు లేట్గా వస్తుంది డయాబెటీస్. సో టైప్ 2 డయాబెటీస్ అనేది ఇలాగా స్టార్ట్ అవుతుంది. సో ఇఫ్ వీఆర్ ఏబుల్ టు టెల్ దెమ్ దిస్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాళ్ళకి వదిలేస్తా, ఇంకా నెక్స్ట్ అమ్మ ఇప్పుడు నీకు ఇదంతా అర్థమైపోయింది,
ఇప్పుడు నువ్వేం చేస్తాను, నేను మెడిసిన్స్ ఇవ్వమంటావా, నీ లైఫ్ స్టైల్ మారుస్తావా అంటే, లేదు మేడం నేను లైఫ్ స్టైల్ మారుస్తానని వాళ్ళ దగ్గర నుంచే రావాలి. సో ఇది ఇప్పుడు జంక్ ఫుడ్ తింటున్నా అంటే ఎందుకు తింటే ఏమవుతుంది అనేది వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పగలిగితే, ఇంతకుముందు HbA1c మనం చేసేవాళ్ళం. సో దట్ వాజ్ ఓన్లీ టెలింగ్ ద లాస్ట్ 3 months. ఇప్పుడు నేను చెప్తాను, నీ జ్యోతిష్యం నేను చెప్తా, నువ్వు నెక్స్ట్ 15 yearsకి నీకు షుగర్ వస్తుందో లేదో నేను చెప్తాను, నీ ఇన్సులిన్ లెవెల్ చూసి. సో దట్ ఈస్ ఇది కథంతా అయిపోయాక ఎలాగా అని తెలుసుకోవడానికి HbA1c పనిచేస్తుంది, కానీ టు బిగిన్ విత్ అంత స్టోరీ మొదలైంది. HbA1c పెరిగి నేను బార్డర్ లైన్ డయాబెటిక్, నేను 6 బట్ కంట్రోల్లో ఉంది, కంట్రోల్ లేదు అని, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఇంకా అది రాకుండానే నీ HbA1c 5.4 ఉండాలి, నీ ఇన్సులిన్ 3 ఉండాలి, నీ ఇన్సులిన్ 5 ఉండాలి, అప్పుడు నువ్వు కరెక్ట్గా ఉన్నావు. సో నువ్వు ఏం తింటున్నావు, అది నువ్వు కరెక్ట్గా తింటున్నావా, సరిపడేంత తింటున్నావా, నువ్వు యాక్టివిటీ కరెక్ట్గా ఉందా, అవన్నీ చెప్తుంది. బికాస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, మన సెడెంటరీ లైఫ్ స్టైల్. సో ఇవి రెండు చెప్తుంది అనమాట ఈ ఇన్సులిన్ లెవెల్స్. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఫర్ అస్ టు యూస్. సో ఇప్పుడు అగైన్ సో పిల్లల్లో ఇనిషియల్ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ చెప్పారు. ఓకే, ఇది రెగ్యులర్ పీరియడ్స్, అది కూడా ఫస్ట్ యూ వెయిట్ ఫర్ 2 to 3 years ఓన్లీ, దెన్ వీ విల్ నో ఎగ్జాక్ట్గా, బికాస్ అది సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇనిషియల్లీ ఓకే చూశారు PCOS అని, అన్ఫార్చునేట్గా డయాగ్నోసిస్ అయితే అయిపోయింది. నౌ ఫస్ట్ థింగ్ ఈజ్ మెడికేషన్స్ కాకుండా ఫస్ట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ చేంజెస్ని చూసుకోవాలి. అండ్ ఒకవేళ అది కంట్రోల్ కాకుండా ఇట్ ఈస్ బియాండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఆర్ యూర్ లైఫ్ స్టైల్ చాయిసెస్ అంటే అప్పుడు మెడికేషన్స్ అనేది ఉంటుంది. బట్ మెడికేషన్స్ కూడా ఇస్ ఇట్ లైఫ్ లాంగ్ తీసుకోవాలా ఇది, లేదా కొన్ని రోజులు కంట్రోల్లోకి వచ్చాక హార్మోన్ స్టెబిలైజ్ చేసుకొని దెన్ మళ్ళీ లైఫ్ స్టైల్తో పాటు మనం మెయింటైన్ చేసుకోవచ్చా? బాడీది ఇట్స్ అమేజింగ్ అన్నమాట. మనం 10% ఆఫ్ ద వెయిట్ తగ్గించగలిగితే మొత్తం మెటబాలిక్ రేటే మనం చేంజ్ చేయగలం అనమాట. ఐ వాజ్ రీడింగ్ పేపర్ 7% ఆఫ్ బాడీ వెయిట్ నువ్వు తగ్గించుకోగలిగితే నీకు 70% ఆఫ్ యువర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి రివర్స్. ఇది కరెక్ట్ అయినా రీసెర్చ్? సో ఎర్లియర్ 5 అన్నారు, ఇప్పుడు సమ్వేర్ బిట్వీన్ 10 and 7 వచ్చిందా, బట్ స్టిల్ యూ విల్ బి ఏబుల్ టు. సో నేను ఈజీగా ఎందుకు అవన్నీ అని చెప్పి నేను 10% బెస్ట్ రిమెంబర్ ఆల్సో. ఇట్స్ సో ఈజీ కదండి. సపోజ్ అ గర్ల్ మన దగ్గరకు వచ్చిన అమ్మాయి 85 kgs ఉందనుకోండి, షీ హ్యాస్ టు బీ అరౌండ్ 55 kgs 85. అమ్మ నువ్వు 30 kilos తగ్గాలి అంటే ఎంత కష్టం అమ్మాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ గో అవుట్ ఆఫ్ అది, అమ్మ 30 kilos ఇంపాసిబుల్, ఐ వోంట్ డూ ఇట్ అంటారు. అదే నువ్వు జస్ట్ 10% తగ్గాలనుకో, 8.5 kgs తగ్గు అమ్మ, అన్ని రివర్స్ అవుతుంది. సో in that 8.5 kg, our journey of reducing that 8.5 kgs లో she will understand herself, she understands her diet, activity అన్నీ ఒక్కసారి క్లిక్ వచ్చిందంటే ఈజీలీ దే ఆర్ లూజింగ్ 20-25 kgs in 3 months. సో it all depends on how you make them understand. అండ్ ఇంకొకటి మేము చూసాం ఏంటంటే, ఈ వాకింగ్ అనేది టైం లేదు అంటున్నారు అందరూ. యోగా, సూర్య నమస్కారం ఈజ్ హెల్పింగ్ అలాట్. If they are able to do about 10 rounds of Surya Namaskaram in the morning and 10 rounds in the evening, they are losing about 2 kgs per week. Wow. So if they can add on, just increase their activity. నేను అంటే సింపుల్ యాక్టివిటీ ఏంటి, ఎవరైనా ఇంటికి వచ్చే మంచినీళ్ళు కావాలంటే అమ్మ నేను పోయి తీసుకొస్తానని తీసుకురా చాలు, అంతలోనే నువ్వు ఒక 30-40 steps వేసేసి వచ్చేస్తావు. అంత సింపుల్ చేంజెస్ చూడండి మీరు చెప్తుంటే. ఇఫ్ యూ బ్రేక్ ఇట్ డౌన్, ఇఫ్ యూ యాక్చువల్లీ లుక్ ఎట్ ఇట్, మీరు వాటర్ తీసుకురా, ఇట్స్ సో సింపుల్, లైక్ వాటర్ తీసుకురా అని చెప్పడం ఎక్కువైపోయింది, మనం లేచి తీసుకురావడం కంటే. ఇట్స్ స్మాల్ హ్యాబిట్ చేంజ్, సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు నేను ఏం చేసాము, నా రూమ్ లోపలే ఎగ్జామినేషన్ టేబుల్ ఉన్నది, దాన్ని తీసుకుపోయి పక్క రూమ్లో పెట్టా. సో ఫర్ ఎవ్రీ పేషెంట్ లేచిపోయి చూసి రావాల్సినది. సో ఆ స్టెప్స్ ఎక్కువ చేయడం కూడా ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. నాది కూడా నా క్లినిక్లో నా కన్సల్టేషన్ రూమ్ కావాలని ఫార్ ఎండ్లో పెట్టుకున్నాను. స్టార్టింగ్లో వెన్ మై డాడ్ కూడా వచ్చినప్పుడు ఇక్కడ దిస్ ఆప్షన్ నేను లాస్ట్లో పెట్టుకున్నాను. ప్రతిసారి హావ్ టు కీప్ కమింగ్ ఇన్ అండ్ అవుట్, దట్ కీప్స్ us on our toes. సో దట్ ఈస్ సో స్మాల్ థింగ్స్ లైక్ మీ లైఫ్ స్టైల్లో చేసినా కూడా సరిపోతుంది. సో PCOSగా డయాగ్నోస్ అయిన తర్వాత దెర్ ఈస్ నథింగ్ టు బి సో డిసప్పాయింటెడ్. ఇట్స్ నాట్ లైక్ అ లైఫ్ థ్రెటనింగ్ థింగ్. సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనము వీ కెన్ రివర్స్ ద ప్రాబ్లమ్. సో సెడెంటరీగా ఉండకండి, డైట్ పైన ఫోకస్ చేయండి. సింపుల్ స్మాల్ వెయిట్ లాస్ ఆల్సో విల్ హెల్ప్ యూ విత్ ఇది, వితౌట్ రిలయింగ్ ఆన్ మెడికేషన్స్ పైన ఎక్కువ రిలే కాకుండా కూడా చేయొచ్చు. బికాస్ మెడికేషన్స్ పైన ఎన్ని రోజులని వీ కెన్ బీ రిలయింగ్ ఆల్సో కదా. అది ఏంటంటే అమ్మా, ఒకసారి PCOS వచ్చిందనుకో, దాని యొక్క రిపర్కషన్స్ అంటే దాని యొక్క ఫలితాలు, దుష్ఫలితాలు మనకి
ఇట్ గోస్ ఇన్ టు ద అడల్ట్హుడ్ ఆల్సో. Yeah. అంటే ఇప్పుడు వాళ్ళకి ఇదే ఇలాగే కంటిన్యూ అయిందనుకోండి, ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా రావచ్చు, ఎండోమెట్రియల్ కార్సినోమా రావచ్చు, దానికి ముందు ఇన్ఫర్టిలిటీ రావచ్చు, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఈ మధ్యకాలం మనం ఎక్కువగా చూస్తున్నాం అనమాట, ఫైబ్రాయిడ్స్ పెరిగిపోవడము. సో ఇలాంటివన్నీ వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తుంది అనమాట. సో దాన్ని తుట్టిలోనే మనం దాన్ని తుంచేస్తే ఫస్ట్ యూ కెన్ నిప్ ఇట్ ఇన్ ద బడ్ అని అనుకుంటాం. సో పీసీఓఎస్ వస్తే చిన్న పిల్లల్లో అయితే పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, అండ్ దెన్ స్కిన్ రిలేటెడ్, హెయిర్ రిలేటెడ్ కన్సర్న్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ అక్కడ వరకు. దెన్ విమెన్హుడ్లోకి వెళ్ళినప్పుడు లైక్ ఇన్ దే 30s అట్లా చూస్తే ఇన్ఫర్టిలిటీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అంటున్నారు. తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో కార్సినోమాస్, ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా. సో ఒక సింపుల్ ఒక ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మాత్రమే కాదు, ఇట్ కుడ్ ఆల్సో ఎండ్ అప్ ఇన్ క్యాన్సర్ కంట్రోల్ చేయకపోతే. అండ్ ఆ కంట్రోల్ అనేది కేవలం మెడికేషన్స్తో కాదు, లైఫ్ స్టైల్ చేంజ్ అనేది ఈజ్ వాట్ you as a practicing gynecologist and obstetrician for 45 years is saying. Lifestyle changes. This is a reality అమ్మా. ఇంతకు ముందు మేము కార్సినోమా సర్విక్స్ అనుకుంటూ అది నంబర్ 1 కిల్లర్ అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఎండోమెట్రియల్ కార్సినోమాస్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తున్నాం. సో ఈ కార్సినోమా సర్విక్స్ లక్కీగా వ్యాక్సినేషన్ వచ్చేసింది, అండ్ ప్యాప్స్మియర్, ఎర్లీ డిటెక్షన్ ఇవన్నీ హెల్ప్ చేస్తున్నది. బట్ ఎండోమెట్రియల్ కార్సినోమా ఈజ్ అనదర్ లైఫ్ స్టైల్ డిజీజ్ లాగా. ఇవన్నీ కాకుండా మనకి ఈ పొల్యూషన్, ఈ ప్లాస్టిక్స్, మైక్రో ప్లాస్టిక్స్ చిన్నప్పటి నుంచి అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ జస్ట్ టేక్ ఫ్రమ్ చైల్డ్, పాలు తాగే పిల్లలకి కూడా ప్లాస్టిక్ బాటిల్స్. సో అక్కడి నుంచి కూడా ఎక్స్పోజర్ టు ప్లాస్టిక్స్ అవుతున్నది. సింపుల్ థింగ్స్ ఇదే. ఇందాక కూడా ఎవరైనా టీ కావాలంటే టీ బ్యాగ్స్లో వచ్చినంత మైక్రో ప్లాస్టిక్ కానీ, సో ఎవ్రీ టైమ్ సో టీ బ్యాగ్, సింపుల్ థింగ్స్ షుడ్ బి అవాయిడెడ్. మనకి ఇప్పుడు అవేర్నెస్ ఉంది లక్కీగా. ఒక 15-10 years బ్యాక్ చూసుకుంటే కూడా ఇప్పుడు ఉన్నంత అవేర్నెస్ లేదు. వాట్ ఎవర్ వి థాట్ వాజ్ ఓకే, హెల్దీ గ్రీన్ టీ అంటే టీ బ్యాగ్స్ పెట్టుకోవడము, తినే ఫుడ్లో మైక్రోప్లాస్టిక్ అవేర్నెస్ అనేది లేకుండే. బట్ ఇప్పుడు అవేర్నెస్ ఉంది, అండ్ అందుకే ఐ థింక్ ఆ పీరియడ్లో సడన్ రైజ్ ఇన్ దిస్ పీసీఓఎస్ కానీ ఇన్ఫర్టిలిటీ కేస్ ఎక్కువ చూసేసాము. సో నౌ మైండ్ఫుల్ కన్జంప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఇప్పుడు పీసీఓఎస్ది అంటే ఒకవేళ పీసీఓఎస్తో డయాగ్నోస్ అయ్యి లైఫ్ స్టైల్తో పాటు మెడికేషన్స్ రెస్పాన్స్ రేట్స్ ఆర్ గుడ్. యా, అంటే సపోజ్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవి ఉన్నాయనుకోండి, దెన్ దే కెన్ గో ఆన్ ఐదర్ ఎక్సర్సైజ్ ఆర్ మెట్ఫార్మిన్. దే వేరియస్ టాబ్లెట్స్ విచ్ ఆర్ అవైలబుల్. ఆ టాబ్లెట్స్ వాడుకుంటే వాళ్ళకి రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ దెర్ ఆర్ సమ్ ఇండివిజువల్స్ వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. సో పీసీఓఎస్ వరకే కాదు, ఓన్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కాదు, వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండొచ్చు, ప్లస్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు మనం ఉత్తమ మెట్ఫార్మిన్ అట్లాంటిది ఇస్తే సరిపోదు, వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా చేయాల్సి వస్తుంది టు గెట్ ప్రెగ్నెంట్. సో దట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ టాపిక్ ఆఫ్ డిస్కషన్, ఇన్ఫర్టిలిటీ ఇస్ అ బిగ్ థింగ్. సో విత్ పీసీఓఎస్ సిమ్టమ్స్లో కూడాను మీరు ఓవర్ ద లాస్ట్ 30 years or 20 years సిమ్టమ్స్లో మీరు ఏదన్నా యాజ్ అ సిండ్రోమ్, పీసీఓఎస్ ఇస్ అ సిండ్రోమ్ కదా, సిండ్రోమ్స్లో మీరు ఏదన్నా చేంజ్ చూసారా? ఒకటి మీరు ఇందాక చెప్పినట్టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈస్ టేకింగ్ ఓవర్. ఇంతకుముందు ఇన్సులిన్ రెసిస్టెన్సీ కానీ హార్మోనల్ టెస్ట్ అంటే అదర్ దాన్ ద ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ ఈ హార్మోన్స్ కాకుండా థైరాయిడ్ది కానీ ఇన్సులిన్ది కానీ ఈ లెవెల్లో టెస్టింగ్ చేసేవాళ్ళం కాదు. బట్ నౌ వీ నో దట్ థైరాయిడ్ డిసార్డర్స్ also have impact on PCOS, and insulin is ఇందాక మీరు బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు how it is having that role అని. సో how has it changed the symptoms over that? ఇప్పుడు మేము చూసేది ఏంటంటే ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఆల్సో హ్యాస్ టేకెన్ ఓవర్. ఈ ఒబిసిటీ వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మెటబాలిక్ సిండ్రోమ్లో ఏమంటే వీఆర్ సీయింగ్ మోర్ ఆఫ్ దీస్ యంగ్స్టర్స్ డెవలపింగ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, colonic problems, and also they are developing this memory problems. Then even Alzheimer's is coming on earlier for these people. So ఇలాంటివే కాకుండా ఎండోమెట్రియల్ కార్సినోమాస్ ఇవన్నీ మేము ఎక్కువగా చూస్తున్నాం. సో దీస్ ఆర్ ద థింగ్స్. ప్లస్ మనం అనుకుంటున్నాం జస్ట్ ఒబిసిటీ అని, బట్ దెర్ ఆర్ సర్టన్ పర్సంటేజ్. ఇప్పుడు మనం 70%, 80%కి ఒబిసిటీ చూస్తాం, కానీ కొంతమందికి థిన్ పీసీఓఎస్ ఉంటారు, లీన్ పీసీఓఎస్. సో వాళ్ళకి ఏంటంటే డెఫినెట్లీ దేర్ ఈస్ అన్ ఇంబ్యాలెన్స్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. లోపల ఇంబ్యాలెన్స్ జరిగి వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పాలిసిస్టిక్ ఓవరీస్ అవన్నీ ఉంటాయి, సేమ్ వీళ్ళకు ఉన్నట్టే ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే
వాళ్ళకి ఒబిసిటీ ఉండదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండదు. సో మనం ఇవి రెండింటి కొంచెం డిఫరెన్సియేషన్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి మెయిన్లీ న్యాచురల్ ప్రోడక్ట్స్, ఐనోసిటాల్ ఇలాంటివన్నీ ఇచ్చి మేము ట్రీట్మెంట్ చేస్తుంటాం. సో ఇప్పుడు లీన్ పీసీఓఎస్ లో మనము వెయిట్ ఆర్ లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి ఎక్కువగా వాళ్ళకి కూడా చెప్తాము. చెప్పి వాళ్ళకి మోర్ ఆఫ్ దీస్ న్యాచురల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఈ ప్రోడక్ట్స్ ఎట్లా హెల్ప్ అవుతాయి? ఐనోసిటాల్ లైక్ ఫర్ అందరికి అర్థం, హౌ డస్ ఇట్ హెల్ప్ విత్ దట్? ఆల్సో కాజెస్ అ చేంజ్ ఇన్ ద హార్మోనల్ ఇది, అండ్ బట్ ఇన్ మోర్ సస్టైనబుల్ వే. మనం మెట్ఫార్మిన్ వీటన్నిటికీ అంటే, సో ఇప్పుడు సపోజ్ వాట్ ఆర్ ద కామన్ మెడికేషన్స్ మీరు ఇచ్చేది? మెట్ఫార్మిన్ ఒకటి చెప్పారు, బర్త్ కంట్రోల్ పిల్స్. బర్త్ కంట్రోల్ పిల్స్ ఇంతకుముందు మేము బాగా వాడేవాళ్ళము, ఇప్పుడు కొంచెం తగ్గించేసాము. బికాస్ ఆల్ సెడ్ అండ్ డన్ ఇప్పుడు సర్టన్ బర్త్ కంట్రోల్ పిల్స్లో వెరీ లో డోస్ వాడాల్సి వస్తుంది. మనం ఎంత ఈస్ట్రోజన్స్ ఎక్కువగా వాడితే, ఇప్పుడు కొన్ని సమ్ ఆఫ్ దీస్ బర్త్ కంట్రోల్ పిల్స్కి ఆల్మోస్ట్ 30-35 మైక్రోగ్రామ్స్ ఆఫ్ ఇథనాల్ ఈస్ట్రోడయాల్ ఉండే. సో వాటి వల్ల వీ వర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ డీవీటీ ప్రాబ్లమ్ ఇన్ యంగ్ గర్ల్స్ అండ్ సెరెబ్రల్ థ్రాంబోసిస్ ఇలాంటివన్నీ చూడడం మొదలు పెట్టాం అనమాట. సో దాని తర్వాత ఇంకా ఆల్మోస్ట్ వాటన్నిటిని తగ్గించేసాం. ఈ ఓరల్ పిల్స్ ఇవన్నీ కూడా బాగా తగ్గించేసాం యూసేజ్. సో మోస్ట్లీ వీఆర్ గోయింగ్ ఇన్ టు లైఫ్ స్టైల్ అండ్ giving these drugs. The reason why I was bringing about the oral pills, birth control pills, endukante there are so many times that I have in my with my patients that ఇవన్నీ కాదు డాక్టర్, నాకు మా డాక్టర్ బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకుంటే కంట్రోల్ అవుతుంది అంటున్నారు, అండ్ ఐమ్ ఫైండింగ్ ద రిజల్ట్స్. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హైలైట్ ద లాంగ్ టర్మ్ సేఫ్టీ అండ్ హజార్డ్స్ ఆల్సో కదా, దట్ ఈస్ నాట్ బీయింగ్ స్పోకెన్ ఇనఫ్. సో మెడికేషన్స్ తీసుకుంటే తగ్గిపోతుంది అని ఒక మైండ్ సెట్ మాత్రము వాళ్ళకి రెగ్యులర్ అయిపోతుంది. పీరియడ్స్ ఫేస్ కూడా చాలా క్లియర్ అయిపోతుంది, యాక్ని అంతా వెళ్ళిపోతుంది, అండ్ ఈవెన్ అన్వాంటెడ్ హెయిర్ కూడా తగ్గిపోతుంది. ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. బట్ కానీ వాళ్ళు కొంచెం కష్టపడితే విత్ ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా ఆల్ దీస్ థింగ్స్ కెన్ హ్యాపెన్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ లాంగ్ టర్మ్. కొన్ని ఓసిపీస్ కొన్ని ఏమో వెయిట్ తగ్గుతుంది, కానీ కొన్ని ఓసిపీస్తో వెయిట్ పెరుగుతుంది. వన్స్ దే స్టాప్ ఇవన్నీ మళ్ళీ విజృంభిస్తుంది. సో ఐ మీన్ ముందు కంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఎట్లంటే వీసే ఇప్పుడు ఒకవేళ ఒక ట్యాప్ లీక్ అయ్యి ఫ్లోర్ వెట్ అయితే మీరు ఓన్లీ ఫ్లోర్ని మాప్ చేయడం పైన ఫోకస్ చేస్తున్నారు, బట్ యూ నాట్ ఫిక్సింగ్ ద ట్యాప్ లీక్. సో మీరు ఏదైతే ట్యాబ్లెట్స్ ఆర్ ఏ మెడికేషన్స్ తీసుకున్నా ఇట్ ఈస్ యువర్ ఓన్లీ ఫ్లోర్ని తుడిచినట్టే. ఇప్పుడు యాక్నే కూడా నేను అదే చెప్తాను, ఇట్స్ నాట్ జస్ట్ దిస్ మీరు హెయిర్ ఫాల్ ఉందంటున్నారు ఇదంటున్నారు. మేము ఇచ్చే మెడికేషన్స్ మోస్ట్ ఆఫ్ టైమ్ మన అలోపతిలో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, సిమ్టమ్స్ని తగ్గిస్తున్నాం, కానీ రూట్ కాజ్ని మనం అడ్రస్ చేయట్లేదు. రూట్ కాజ్ని అడ్రస్ చేయాలంటే మీరు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇట్స్ ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ దట్ విల్ పుట్ దిస్ థింగ్ అండర్ కంట్రోల్. డెఫినెట్లీ. సో ఐ థింక్ పీసీఓఎస్ గురించి బాగా కవర్ చేసామని అనుకుంటున్నాను నేను. ఇంకేమైనా పాయింట్స్ మీకున్నాయా దట్ మీ ప్రాక్టీస్లో చూసి లేదు ఇది ఖచ్చితంగా తెలవాలి పీపుల్కి పీసీఓఎస్ గురించి? ఐ థింక్ వి కవర్డ్ ఎవ్రీథింగ్. సో చిన్న పిల్లల్లో కేర్ తీసుకుంటే యంగ్ వయసులో ఉన్నప్పుడు ఐ థింక్ 5 years గర్ల్స్ నుంచి మనము కొంచెం 9 years 10 years అంటే ఇప్పుడు 10 yearsకి మెనార్కే హిట్ అయిపోతున్నారు. ఫ్రమ్ 2 years before menarche is the right time. 2 years before the menarche నుంచి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది పిల్లల్లో ఇన్కల్కేట్ చేస్తే పీసీఓఎస్ ప్రాబ్లం అనేది మనం చాలా మటుకు కంట్రోల్లో పెట్టచ్చు. సమరీ అట్లీస్ట్ మనకి ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కాకుండా మనకి మన చేతుల్లో ఉండేవి అన్నిటిని కంట్రోల్ చేయొచ్చు. సో ఆంటీ సమరీలో టాప్ రీజన్స్ ఫర్ పీసీఓఎస్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అమ్మ సెడెంటరీ లైఫ్ స్టైల్, దాని తర్వాత డైట్. సో డైట్లో యూనో అవాయిడ్ ఆల్ ద వైట్స్, అండ్ తర్వాత ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ. నాట్ ఓన్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్ జస్ట్ ఉండే, యూ షుడ్ హ్యావ్ ఎక్సర్సైజ్. సో ఈ ఎక్సర్సైజ్ కుడ్ బి ఐదర్ యాజ్ యోగా ఆర్ వాకింగ్. వాకింగ్ ఈజ్ ద బెస్ట్ యాక్చువల్లీ. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించేదానికి వాకింగ్, జాగింగ్ అండ్ యూనో సింప్లీ డూయింగ్ ట్రెక్కింగ్ ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. దెన్ స్లీప్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో నేను అంటానన్నమాట, మన లైఫ్ యొక్క జట్కా బండికి 2 wheels, మన లైఫ్ యొక్క కార్కి 4 wheels ఉంటుంది. ఈ 4 wheels ఇవి. సో యువర్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ, దెన్ యువర్ ఫుడ్ అండ్ యువర్ మెంటల్ యాక్టివిటీ. సో దానికంటే యూ హ్యావ్ టు డూ మెడిటేషన్, యూ హ్యావ్ టు హ్యావ్ ద రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ to tackle all the stress that is there out there. So దానికి
మీరు ఐదర్ మెడిటేషన్ ఆర్ వేరియస్ గేమ్స్ స్పోర్ట్స్ ఇవన్నీ విచ్ విల్ ఇంక్రీజ్ ద ఎండార్ఫిన్స్ అండ్ స్లీప్. ఇవి 4 చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనం కంట్రోల్ చేయగలిగితే కరెక్ట్గా ఐ థింక్ వీ కెన్ లీడ్ ఎ హెల్దీ లైఫ్ వేర్ ఈ కమ్యూనికబుల్ డిజీజ్ అనేది మనకి చాలా దూరంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇందాక మీరు కూడా సజెషన్ 5th వీల్ ఒకటి స్ట్రెస్ యాడ్ అయిపోయింది బికాస్ ఆఫ్ మోడర్న్ డే ప్రెషర్స్. సో స్ట్రెస్ యాంగిల్ కూడా అదే ఇమోషనల్ థింగ్ అని చెప్పాను కదా. సో యూ హ్యావ్ టు బి ఎమోషనల్లీ స్ట్రాంగ్. సారీ యూ కవర్డ్ దట్. ఐమ్ సారీ. సో యూ హ్యావ్ టు బి మెంటలీ స్ట్రాంగ్. సో ఇప్పుడు మనం PCOS ది ఫ్యాక్టర్స్ అంతా అయిపోయింది కదా. నెక్స్ట్ ఇన్ఫర్టిలిటీ ఇస్ ద న్యూ పాండమిక్. దో ఇట్స్ అ డ్రామాటిక్ స్టేట్మెంట్ చెప్పచ్చా? ఇట్స్ బికమింగ్, ఇట్స్ ద నెంబర్స్ ఆర్ ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్. ఇంతకుముందు ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ అంటే ఎత్తుక్కొని వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఎక్కడికి పోతున్నా ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ మష్రూమ్స్ లాగా క్రాప్ అప్ అవుతున్నాయి. సో మీరు యువర్ ప్రాక్టీసింగ్ గైనకాలజిస్ట్ ఫర్ 40+ years కదా. సో మీ ప్రాక్టీస్లో హౌ హ్యాస్ దిస్ చేంజ్? ఇంతకుముందు మీరు ఇందాక బాగా చెప్పినట్టు 20s పెళ్ళి అయ్యేది, దే గెట్ ప్రెగ్నెంట్ అవుతారు అండ్ దెన్ నార్మల్ డెలివరీ, ఇట్ వాజ్ అ గివెన్ థింగ్. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఈజ్ రేజ్. వాట్ ఆర్ ద కామన్ కాజెస్ అండ్ వై డూ యూ థింక్ యూ ఆర్ సీయింగ్ దిస్ కైండ్ ఆఫ్ అ షిఫ్ట్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అమ్మా, మన గర్ల్స్ ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్ అయింది. బికాస్ వీఆర్ ఎడ్యుకేటింగ్ అవర్ గర్ల్స్. మళ్ళీ ఆ చదువుకి సార్థకం కోసం మళ్ళీ వాళ్ళని కెరియర్ ఎత్తుకుంటున్నారు వాళ్ళు. సో కెరియర్ ఎత్తుకున్న తర్వాత ఆ కెరియర్లో సెటిల్ అయిన తర్వాతనే మనం మ్యారేజ్ చేసుకోవాలని, మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్ అయ్యి వాళ్ళు బాగా మళ్ళీ లైఫ్లో సెటిల్ అయ్యి దాని తర్వాతనే పిల్లల్ని కనాలని చెప్పేసి అలాగా సెగ్మెంటల్గా చేసేసుకుంటున్నారు లైఫ్ని. అంటే వన్ ఆఫ్టర్ ది అదర్ అని. ఇంతకుముందు అలా కాదు. చదువుకునేటప్పుడే పెళ్ళిళ్ళు అయిపోయేది. మేము ఇంకా ఫైనల్ ఇయర్ MBBSలో ఉన్నప్పుడే మా పెళ్ళిళ్ళు అయిపోయాయి. హౌస్ సర్జన్ వరకు పిల్లలు వచ్చేసారు. సో బై ద టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్గా పిల్లల్ని పెంచుకుంటూ మేము కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాం. బట్ అలాగా కాదనమాట. నవడేస్ చిల్డ్రన్ వాళ్ళు ఫుల్గా సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని, వాళ్ళు కెరియర్స్ లో సార్థకం తెచ్చుకోవాలని చెప్పేసి దాని తర్వాత దే వాంట్ టు ప్లాన్ చిల్డ్రన్. ఇంకొక విషయం ఏంటంటే దెర్ ఇస్ అ షిఫ్ట్ ఇన్ ద వే చిల్డ్రన్ ఆర్ థింకింగ్. ఇంతకుముందు ఏంటంటే మనం ఆ జనరేషన్ అంతా కూడా మేము కూడా మా అమ్మమ్మలతోనే పెరిగాము, అమ్మమ్మతో మా తాతతో అలా పెరిగాము. సో మా చిల్డ్రన్ కూడా మా పేరెంట్స్తో పెరిగారు. కానీ ఇప్పుడు ఆలోచించే విధానం అనేది మారింది. ఎందుకంటే పిల్లలు ఎలా అనుకుంటున్నారంటే మా పిల్లల్ని మేమే పెంచాలి, మేము ఎలా అనుకుంటే అలాగే పెంచాలి. సో ఇప్పుడు ఈ కాలం వేరే, మా ముందు కాలం లాగా కాదు. అంటే వీళ్ళు పెరిగింది వాళ్ళు గుర్తు పట్టడం లేదు. సో దే థింకింగ్ దట్ ఇట్స్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ బ్రింగింగ్ అప్ చిల్డ్రన్ అని. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు టోటల్గా సెటిల్ అయిన తర్వాతనే పిల్లల్ని కలాలి అని చెప్పి అనుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే డెఫినెట్లీ ద ప్రైమ్ ఏజ్ ఎప్పుడు మ్యారేజ్ అవ్వాలో, ఎప్పుడు పిల్లల్ని కనాలి. సో ద పీక్ ఏజ్ వుడ్ బి అరౌండ్ 25 years. సో దట్ వుడ్ బి ద బెస్ట్ టైమ్ టు హ్యావ్ చిల్డ్రన్. సో దాని తర్వాత అప్ టు 30 years ఇస్ ఓకే. 30 years తర్వాత స్లోగా ఆ యొక్క హార్మోన్స్ అది మెల్లగా తగ్గడం మొదలు పెడుతుంది. సో ఇఫ్ ద గ్రాఫ్ గోస్ డౌన్ స్లోలీ టిల్ 35 years, 35 years తర్వాత ద నంబర్ ఆఫ్ ఎగ్స్, ఓవరీస్లో ఉన్న ఎగ్స్ డ్రాస్టిక్గా ఫాల్ అవుతుంది. బై ద టైమ్ దే 40 ఇట్ ఫాల్స్ డ్రాస్టిక్లీ. ఇంకొక విషయం ఏంటంటే ఈ మన అమ్మాయిలందరూ కూడా వెస్టర్న్ పాపులేషన్ని చూడడం మొదలుపెట్టారు. అక్కడ ఎలా అంటే 40sలో వాళ్ళు ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావడం, 30 ఎండ్లో పెళ్ళిళ్ళు చేసుకోవడం, 40sలో పిల్లల్ని కనడం, ఇలా అన్నీ జరుగుతూ ఉన్నది. కానీ మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే ఇండియాలో ఏషియన్ పాపులేషన్ ఒక 10 years ముందే మెనపాస్ వస్తుంటుంది. ఒక 10 years ముందే ఆ ఫాలికల్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటుంది. సో దీస్ థింగ్స్ మన వాళ్ళందరికీ తెలీదు. సో ఫస్ట్ టైం వెన్ దే స్టార్ట్ వాంటింగ్ టు హ్యావ్ చిల్డ్రన్ అప్పటికి 35 years అయిపోయి అయ్యో అని ఆలోచించడం మొదలు పెడతారు. ఎందుకు వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళు లేటుగా మ్యారేజెస్ అయినాయి, లేటుగానే పిల్లల్ని కన్నారు కదా అని అనుకుంటామే తప్ప మన ఫిజియాలజీ వాళ్ళ దానికంటే కొంచెం డిఫరెంట్ అని గుర్తించరు.
దే డోంట్ రియలైజ్ దట్ ఓకే. దట్ దే ఈ చిన్న ఫిజియోలాజికల్ డిఫరెన్స్ ఉంటుంది మనకి అని చెప్పేసి. సో మెయిన్ ప్రాబ్లం అదే జరుగుతుంది ఈ మధ్యకాలంలో, డిలేయింగ్ ద మ్యారేజ్, ఏజ్ ఆఫ్ మ్యారేజ్, అండ్ ఆల్సో డిలేయింగ్ ద ఆన్సెట్ ఆఫ్ ద ఫస్ట్ చైల్డ్, ద బర్త్ ఆఫ్ ద ఫస్ట్ చైల్డ్. ఇది డిలే చేస్తున్నందుకు ఇవన్నీ జరుగుతుందని అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఫస్ట్ చైల్డ్ని ఎర్లీగా కానీ సెకండ్ చైల్డ్ని లేట్గా కండము అది ఓకేనా? అంటే లైక్ బట్ ఆర్ ఎనీ ప్రెగ్నెన్సీ ఈజ్ ఏజ్ డిపెండెంట్ అంటారు, ఇప్పుడు సెకండ్ ఆర్ థర్డ్? ఇప్పుడు ఫస్ట్ చైల్డ్కి సెకండ్ చైల్డ్కి మోర్ దెన్ 7 years గ్యాప్ ఇచ్చినప్పుడు దెన్ ద ఫిజియోలాజికల్ చేంజెస్, మళ్ళీ కొన్ని చేంజెస్ బాడీలో జరుగుతుంటుంది. వాళ్ళకి బీపీ, షుగర్ ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని కొన్ని రీసెంట్ స్టడీస్లో తెలిసిందనమాట. సో ఇఫ్ యూ కెన్ ఫినిష్ యువర్ ఫ్యామిలీ బై ద ఏజ్ ఆఫ్ 30 years, that would be great, or at least by the age of 35 years. 35. So ideal first years second child ki చాలా గ్యాప్ వస్తే కూడా బీపీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంట. ఓకే. సో ఐడియల్ ఏజ్ ఫర్ గివింగ్ బర్త్ బ్రాకెట్ అంటే ఏం చెప్తారు? అరౌండ్ 25 ± 2 years would be the ideal time. అంటే సి అందరు అనొచ్చు ఇట్స్ నాట్ ప్రాక్టికల్, ఆ టైంలో చదువుకుంటున్నాము, ఆ టైంలో సెటిల్ అవ్వాలి, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. బట్ ఐ థింక్ స్లోలీ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ దిస్. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే మన దేశంలో ఎస్పెషలీ తెలుగు రాష్ట్రాలలో మన ఫర్టిలిటీ రేట్ బాగా తగ్గిపోయిందండి. సో వై? బికాస్ కపుల్స్ ఫర్టిలిటీ రేట్ 2.2 ఉన్నప్పుడు దట్ వుడ్ బి అన్ ఐడియల్ ఫర్టిలిటీ రేట్. అంటే మన జనాభా పెరిగేదానికి, కరెక్ట్గా మెయింటైన్ అయ్యేదానికి ఉంటుందన్నమాట. ఇప్పుడు 1.8, 1.6 కూడా వచ్చేసింది. అంటే ఒక కపుల్, అంటే భార్యాభర్తలు, వాళ్ళకి 2 పిల్లలు కాదు 1.6 పిల్లలే కనాలనుకుంటున్నారు. అంటే ఆన్ అన్ యావరేజ్, రైట్? సపోజ్ ఆ పర్టిక్యులర్ ఫర్టిలిటీ రేట్ 1.2 కంటే తక్కువ అయిందనుకోండి, ఆ పర్టిక్యులర్ ఎథనిక్ పాపులేషన్ని మనం మెయింటైన్ చేయలేము. దీస్ ఆర్ ద పాపులేషన్ డైనమిక్స్. ఓకే. సో ఇప్పుడు చాలా మంది పిల్లలు ఏమనుకుంటున్నారు, మన దేశంలో చాలా పాపులేషన్ ఉన్నది, నేను కనకపోతే ఏం పర్వాలేదు, నేను దేశ సేవ చేస్తున్నాను, పిల్లల్ని కనకుండా అదొక థాట్ అని ఒక థాట్ ప్రాసెస్ ఉన్నది. సో దే ఆర్ థింకింగ్ దట్ వే. కానీ లాంగ్ రన్లో పాపులేషన్ డైనమిక్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు లెట్ us టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ చైనా. చైనా 1 child norm అని చెప్పేసి దే వర్ ప్రమోటింగ్ ఫర్ మెనీ ఇయర్స్, డికేడ్స్ అండ్ డికేడ్స్. కానీ వాళ్ళకి ఏమైంది, పాపులేషన్ డైనమిక్స్ ఇట్ హెస్ బికమ్ ఓల్డ్ ఏజ్. సో ఎక్కువ మంది ఓల్డ్ వాళ్ళు ఉన్నారు, యూత్ తక్కువైపోయినారు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట, ట్రై ఫర్ ద సెకండ్ చైల్డ్, 2 పిల్లల్ని కనండి అని చెప్పేసి. అండ్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ అదర్ సైకలాజికల్ అండ్ ఇమోషనల్ ప్రాబ్లమ్స్ ఆల్సో విత్ 1 child norm. సో ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు దే ఆర్ గోయింగ్ బ్యాక్ ఆన్ దట్ 1 child norm. సో ఇవి అన్నీ కూడా ఇప్పుడు నేను ఇలాగ మాట్లాడుతూ ఒక కపుల్కి చెప్పాను అనుకో, వాళ్ళు ఏమంటారు, మేడం మీరు బాగా ఈజీగానే చెప్తారు, మీరా అనేది మీరా పెంచేది అని నన్ను తిరిగి అడగచ్చు. ఎందుకంటే రైట్ నౌ there are 2 things amma which I feel in our society. One is education, the second is health. ఇవి 2 కూడా చాలా ఎగ్జాబిటెంట్ ప్రైస్ అయిపోయింది. ఇప్పుడు ఒక అమ్మాయిని అబ్బాయిని స్కూల్లో మీరు జాయిన్ చేయాలనుకుంటే, ఇప్పుడు మా చిన్నప్పుడు అంటే అఫ్ కోర్స్ అప్పుడు వాల్యూ ఆఫ్ మనీ వాజ్ డిఫరెంట్, బట్ వెన్ యూ లుక్ ఎట్ దిస్, ఈవెన్ వెన్ దే గో టు అప్పర్ కేజీ, లోవర్ కేజీ, దే హ్యావ్ టు పే lakhs of rupees to put them in school. సో ఎంతో ఆలోచిస్తున్నారనమాట. అది ఎర్న్ చేయాలంటే తల్లి తండ్రి ఇద్దరు కష్టపడి పనిచేయాల్సి వస్తున్నది. సో దే షుడ్ నాట్ బి సో మెనీ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్. I feel the way forward is to have a good public-private partnership. See, suppose I want to develop a school. I develop that government school. I can even pay for some school teachers. So that way I improve and improve the quality of the government schools. Same thing holds good. Like we have this our social రెస్పాన్సిబిలిటీ అని ఉంటుంది ఒకటి, సిఎస్ఆర్ ఫండ్స్ అవన్నీ ఉంటాయి. అలాంటప్పుడు సి దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు వెళ్ళి స్కూల్స్ని డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మనము ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుతున్నాను, ఇదేంటి మేడము
స్కూల్స్ గురించి హెల్త్ గురించి మాట్లాడితే ఇట్స్ ఆల్ ఇంటర్ రిలేటెడ్ అమ్మా. ఇప్పుడు నువ్వు ఒక అమెరికా తీసుకోండి, అక్కడ పబ్లిక్ స్కూల్స్కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. అవును, అక్కడ ఇల్లులు కూడా పబ్లిక్ స్కూల్ విచ్ ఎవర్ ఇస్ ద పాపులర్ పబ్లిక్ స్కూల్ చూసుకొని ఇల్లులు అరౌండ్ అక్కడ ఆ ఇల్లుల యొక్క డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అలాగే మనం కూడా మన పబ్లిక్ స్కూల్స్ దాన్ని మనం డెవలప్ చేయాలి. అంటే మన గవర్నమెంట్ స్కూల్స్ హ్యావ్ టు ఇంప్రూవ్ అండ్ బికమ్ ఆన్ పార్ విత్ ఎనీ ఆఫ్ ది ప్రైవేట్ స్కూల్స్. సో ఇది ఇంకోటి ఏమైంది, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా అలాగే ఉండిపోయి ప్రైవేట్ హాస్పిటల్స్లో నౌ వీ హ్యావ్ అవర్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఆన్ పార్ విత్ ఎనీ హాస్పిటల్ ఇన్ ద వరల్డ్. నువ్వు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ కావాలంటే మనం చిన్నప్పుడు అండి, అంటే చిన్నప్పుడు కాదు, సేమ్ మస్ట్ బి ఒక 20-30 years బ్యాకే. సో కొన్ని ఇన్వెస్టిగేషన్స్ బుక్కులోనే చదివేవాళ్ళం, కొన్ని ప్రొసీజర్స్ బుక్కుల్లోనే చదివేవాళ్ళం. ఇప్పుడు అలా లేదే. నువ్వు వరల్డ్లో ఎక్కడ ఎలాంటి ప్రొసీజర్, ఎలాంటి డయాగ్నోస్టిక్ టెస్ట్ ఉందా అది మన దేశంలో జరుగుతున్నది. దట్ మీన్స్ ద ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ హెస్ గాన్ దాట్ లెవెల్. సో వీ షుడ్ ఆల్సో డెవలప్ ది గవర్నమెంట్ అట్ దట్ లెవెల్. అలాంటప్పుడు జనాలు భయపడరు పిల్లల్ని కనేదానికి, తొందరగా పెంచేదానికి. సో దీస్ ఆర్ 2 things I feel we should be given importance. One is the schools, the second is the health. So these are the 2 main budgetary things for any family. ఇప్పుడు ఒక హస్బెండ్ వైఫ్ పనిచేస్తున్నారంటే ఇవి మెయిన్ థింగ్స్ వాళ్ళిద్దరు పనిచేసేది. ఇది మనం ఇవ్వగలగాల. తర్వాత ఒక ఫ్యామిలీ యూనిట్, వాళ్ళ మదర్ ఫాదరు కూడా ఈ ఫోల్డ్లోకి తీసుకొని ఎప్పుడు కానీ మనం జస్ట్ న్యూక్లియర్ మనమే ఉండాలని కాదు. ఇట్ షుడ్ బీ లైక్ అ జాయింట్ ఫ్యామిలీ. ఆ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ వస్తే మన పిల్లలకి ఆ యొక్క సంస్కారాలన్నీ కూడా మనం ఎక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేస్తామో మన పేరెంట్స్ ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిల్అప్ చేస్తారు. సో ఇట్ షుడ్ బి అ బ్యూటిఫుల్ సెటప్ అనమాట. ఈ థింకింగ్ సిస్టమ్ మనం ఎప్పుడు కనుక చేంజ్ చేస్తామో మన పిల్లల్ని కనేదానికి భయపడం. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద ప్రెసెంట్ జనరేషన్. దే గెటింగ్ స్కేర్డ్ టు గెట్ మ్యారీడ్, దే గెటింగ్ స్కేర్డ్ టు హ్యావ్ చిల్డ్రన్. సో దీస్ ఆర్ ద 2 things దట్ ఈస్ పారమౌంట్ ఆన్ దర్ మైండ్. అదే ఇది మనం చిన్నగా చేంజ్ చేయగలిగితే ఐ థింక్ దట్ వుడ్ బి ద వే ఫార్వర్డ్ అని అనిపిస్తుంది. సో ఇప్పుడు అంటే ఇన్ఫర్టిలిటీకి ఒకటి డిలే ఇన్ ద కన్సీవింగ్ ఏజ్, అది ఒకటి మెయిన్ థింగ్. బికాస్ ఆఫ్ మీరు అన్నట్లు దెర్ ఇస్ అ స్లో డిక్లైన్ అండ్ పోస్ట్ దట్ వే దెర్ ఇస్ అ సడన్ డిక్లైన్ విచ్ ఇస్ వై కపుల్స్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్. దిస్ ఈస్ ద ఫీమేల్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. మెన్ సైడ్ స్టోరీ ఇంకా అది డిఫరెంట్ సబ్జెక్ట్, బట్ ఫీమేల్ సైడ్ ఆఫ్ ద స్టోరీ సడన్ డ్రాప్ ఒకటి అవ్వడం వల్ల అదొకటి. ఎనీ అదర్ ఫ్యాక్టర్స్ వై ఇన్ఫర్టిలిటీ ఈస్ ఇంక్రీజింగ్? ఇప్పుడు ఓకే, ఐఎమ్ అ యంగ్ person, I'm within the age bracket that you'd mentioned, but still I'm finding it difficult to conceive. Yes. What are the other factors? Yes. One more thing is the lifestyle. Because of the lifestyle changes that has occurred, వాళ్ళకి ఈ polycystic ovaries, తర్వాత because of the amount of plastics in the air, in the water, in your food, everywhere the microplastics వల్ల ఏమైతుందంటే there is some endocrine disruption which is occurring. ఆ endocrine disruption వల్ల ఏమవుతుందంటే they are unable to ovulate, unable to conceive. ఇదే కాకుండా stress also is adding to that thing. Once there is stress, tense mind, tense tube, tense uterus, so they are unable to conceive. So all this plus some other pollutions also is increasing the incidence of endometriosis. All these plastics and all again increasing the incidence of endometriosis. So ilanti conditions anni kuda vastunnai. Now besides this I will also like to talk about 2 important things. One is global warming. ఒకటి గ్లోబల్ వార్మింగ్ అంటే ఈ హీట్ ఎక్కువైపోయినందుకు ఏమవుతున్నదంటే స్పర్మ్ కౌంట్ బాగా తగ్గిపోతున్నది. మన 50 years బ్యాక్ మేము కాలేజ్లో ఉన్నప్పుడు 120 million per ml అని చెప్పేవాళ్ళు అనమాట, సీమన్ అనాలిసిస్ స్పర్మ్ కౌంట్. ఇప్పుడు ఏమంటున్నారు 90% ఆఫ్ ద పాపులేషన్ వాళ్ళకి 16 million per ml ఉంది అని. అంటే ఏం జరుగుతున్నది అంటే ఇప్పుడు నువ్వు 90th percentile ఉన్నావు అంటే 90% ఆఫ్ ద పాపులేషన్కి 16 million per ml ఉందంటే నీకు కూడా 16 million per ml ఉంది, సంతోషంగా ఉన్నావు. కానీ ఏమై ఉండేది 50 సంవత్సరాలలో 120 million per ml ఉండవలసింది ఇక్కడ 16 million per ml వచ్చేసింది.
దాట్ వాజ్ ద 90th percentile. ఇప్పుడు వెరీ ఫ్యూ పీపుల్ వి సీ విదిన్ 40 million 60 million ఉంటే మేము లిటరలీ మేము జంప్ చేస్తాం. అరే మీరు చెప్పండి బాబు, మీరు మీ లైఫ్ స్టైల్ ఏం చేస్తున్నారు, మీరు ఏం తింటున్నారు, మీరు ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మీరు ఏం థింక్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని మేము అడుగుతాం అనమాట. సో it has become the other way around. Ayyo. So that is one thing, either because of global warming, because of the pollution, or because of the electromagnetic waves which are there. It's all these things. దీనివల్ల అది స్పెర్మటోజెనిసిస్ అనేది తగ్గిపోయింది. ఇది ఈ లేడీస్కి మనం చూస్తే చాలా మటుకు ఏమనేవారు అనమాట, ఓవరీస్కి ఏమి కాదండి, ఓవరీస్ అబ్డామినల్ వాల్ లోపల ఉంటుంది, అది బాగా ప్రొటెక్ట్ అయి ఉంటుంది, అదే స్పెర్మటోజెనిసిస్ అనేది బాడీ బయట అవుతుంది, అందుకే వాతావరణంకి అది చాలా యూనో ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గింది. ల్యాప్టాప్ ల్యాప్టాప్ మన ల్యాప్ మీద పెట్టుకుంటే ఆ హీట్ వల్ల, సెల్ ఫోన్స్ పాకెట్లో పెట్టుకుంటే ఆ హీట్ వల్ల, ఈ రేడియేషన్స్ వల్ల జరుగుతుంది, అదే ఓవరీస్కి ఏం కాదని అన్నారు. కానీ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఆ పర్టిక్యులర్ థింగ్స్ ఏఎంహెచ్ కౌంట్ అనేది జస్ట్ లైక్ సీమన్ అనాలిసిస్ ఎలా తగ్గుతుందో చిన్న చిన్న అమ్మాయిలకని 20s ఉన్న పిల్లలకు కూడా మేము ఏఎంహెచ్ కౌంట్ చాలా తగ్గడం చూస్తున్నాం. సో దేర్ ఇస్ డెఫినెట్లీ అన్ ఎఫెక్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, సపోజ్ యూ హ్యావ్ ది సెల్ ఫోన్ టవర్స్ అన్ని, ఆ సెల్ ఫోన్ టవర్స్ మధ్యలో ఈ ఫారిన్ కంట్రీస్లో దే హవ్ సీన్ దట్ బర్డ్స్, ఈ రాబిన్స్ అనే బర్డ్స్ ఆ సెల్ ఫోన్ టవర్స్ మధ్యలో పడి చచ్చిపోవడం అన్నీ చూశారనమాట. సో యూ నో దట్ మన బాడీలో అన్నిటికంటే సున్నితమైన కణాలు రెండే ఉంటాయి, ఒకటి స్పర్మ్ది, ఒకటి ఎగ్, ఈ ఓవం అనేది. ఈ పర్టికులర్ బర్డ్కే ఇంత ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ఈ సున్నితమైన కణాలన్నీ కూడా దెబ్బతింటున్నాయి. కొన్ని సంవత్సరాల తర్వాత మీరు అంటున్నారు కదా, ప్రతి రోడ్కి ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ వచ్చిందని. ఇలాగే కొనసాగితే, ఇలాగే ఏఎంహెచ్ తగ్గిపోతే, ఇలాగే సీమన్ అనాలిసిస్ తగ్గిపోతే, ఇప్పుడు మ్యారేజ్ ఏజ్కి ఏం సంబంధం ఉండదు. కొన్ని సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాలు తీసుకోండి, 100 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏదో ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళి ఏదో ఒకటి చేయవలసిన అవసరం పడచ్చు అని భయం వేస్తుంది అనమాట ఆలోచిస్తూ ఉంటే. లేదు అంటే నిజంగానే, ఎందుకంటే ఇప్పుడు ఒక సెగ్మెంట్ ఇందాక మీకు చెప్పినప్పుడు పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు PCOS అదే టీన్స్ ఆర్ ఎర్లీ 20s వచ్చినప్పుడు యాక్నే ఉంది అంటే ఇంకా ఇట్స్ గివెన్ దట్ వాళ్ళకి PCOS ఉందని. అట్లాగే సో మెనీ లేడీస్ ఇన్ దర్ 30s, late 30s, late అని కూడా చెప్పలేను, ఈవెన్ లైక్ 35-33-year-old ఆర్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు కన్సీవ్ ఫర్ వేరియస్ రీజన్స్. సో దట్ డే ఈజ్ నాట్ వెరీ ఫార్ ఆఫ్ దట్. ఈవెన్ ఇఫ్ యూఆర్ కన్సీవింగ్ ద నార్మల్ ఏజ్, మీరు చెప్పిన ఏజ్ బ్రాకెట్లో కూడాను ఇన్ఫర్టిలిటీ ఈస్ కమింగ్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్. ఐ థింక్ ద కన్సంప్షన్ షుడ్ బి వెరీ మైండ్ఫుల్ ఇంకా గోయింగ్ ఫార్వర్డ్. అందుకే అమ్మా ఫస్ట్ రాగానే మేము అసలు వెంటనే మందులు టెస్ట్లు అన్నీ చేయము. ప్రతి ఒక్కరు హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చినప్పుడు we teach them what is to detoxify their system. ముందు అది చేయండి. there are so many ways. మీ డైట్లో జాగ్రత్త తీసుకోండి. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఫుడ్ యూఆర్ టేకింగ్, ఇస్ ద కార్బోహైడ్రేట్స్, ఇస్ ద ప్రోటీన్, తర్వాత యాజ్ వి డిస్కస్డ్ ఈ వైట్ కలర్ థింగ్స్ ఎక్కువ ఉన్నాయో, అండ్ ఆల్సో ద ప్లాస్టిక్స్. మనము పెళ్ళిళ్ళకి వెళ్తామండి, సాంబారు ప్లాస్టిక్ దాంట్లో పోసి ఇస్తారు, పాయసం హాట్ పాయసం అంటూ మళ్ళీ అది ప్లాస్టిక్ గిన్నెలో వేసిస్తారు. సో మనము కాన్షియస్గా ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఎప్పుడు మనము టీ కాఫీ మనం ఎక్కడన్నా తాగుతున్నాం అనుకోండి, అది కూడా ప్లాస్టిక్లో వస్తుంటుంది. ఈవెన్ మనము ఫుడ్ ఆర్డర్ చేస్తే కూడా అది ఒక్కోసారి ప్లాస్టిక్లో వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఏమవుతుందంటే ఆ హీట్ వల్ల మైక్రో ప్లాస్టిక్స్ అవన్నీ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం అనుకుంటాం అన్నమాట, మన పిల్లలకి తల్లిపాలు సురక్షితము అని చెప్పేసి తల్లిపాలే తాపిస్తుంటాం. కానీ ఏమవుతుంది, మళ్ళీ వర్క్కి పోవాలని చెప్పేసి అక్కడ బ్రెస్ట్ పంప్ పెట్టి మళ్ళీ దాన్ని బాటిల్లో వేసి ఆ బాటిల్తో మళ్ళీ తాపిస్తారు. మళ్ళీ అది ప్లాస్టిక్ బాటిల్ కదా, ఆ ప్లాస్టిక్ బాటిల్ని మళ్ళీ స్టెరిలైజ్ చేయాలి కదా. దాన్ని ఎలా స్టెరిలైజ్ చేస్తాం, మళ్ళీ దాన్ని హీట్ చేస్తాం, మళ్ళీ అందులో నుంచి మైక్రో ప్లాస్టిక్ రిలీజ్ అవుతుంది కదా. సో వీ హ్యావ్ టు అగైన్ గో బ్యాక్ టు ఆ గ్లాస్ బాటిల్స్. మా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, దే షుడ్ బి గ్లాస్ బాటిల్, దానికి జస్ట్ ఓన్లీ దట్ మాత్రమే ఉండేదన్నమాట. సో అలా గ్లాస్ కన్నా వెళ్ళిపోవాలా, స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్ కన్నా వెళ్ళిపోవాలి, సో దట్ యూ కెన్ యాక్చువల్లీ స్టెరిలైజ్ ఇట్ ప్రాపర్లీ. సో ఐ థింక్ దట్ సార్ట్ ఆఫ్ అ షిఫ్ట్ ఇన్ అ థింకింగ్. ఇప్పుడు ఎలాగ మనం ప్రతి ఇంట్లో ఇప్పుడు చాలా మంది ఇంట్లోకి వెళ్తున్నామండి, ప్రతి వాళ్ళు కూడా గ్లాస్ బాటిల్కి షిఫ్ట్ అయిపోయినారు, లేదా స్టెయిన్లెస్ స్టీల్లో.
మళ్ళీ ఈ రాగి అంటే మళ్ళీ అలా ఏంటో నేను చెప్పలేము, బికాస్ వీ డోంట్ హ్యావ్ ద ప్యూర్ ద రాగి. ప్యూరిటీ ఆఫ్ దట్ మ్యాటర్స్ మళ్ళీ ఆ మెటల్ డోంట్ నో అది ఎంత ప్యూరో. సో గ్లాస్, స్టెయిన్లెస్ స్టీల్ అవి బెస్ట్. చాలా మంది దానికి షిఫ్ట్ అయిపోయినారు. సేమ్ థింగ్ చిన్నపిల్లలు పుట్టిన వాళ్ళకి పాలు ఆపించేటప్పుడు కూడా యూ షిఫ్ట్ ఓవర్ టు గ్లాస్ ఆర్ స్టీల్ అని. సో అక్కడి నుంచి కూడా మైక్రో ప్లాస్టిక్స్ మనము వాళ్ళ సిస్టంలోకి పంపిస్తున్నాం అనమాట. సో దీస్ ఆర్ సంథింగ్స్ వీ హ్యావ్ టు బీ వేరీ అబౌట్. మనం చాలా కాన్షియస్గా ఉండాలా. సో ఇట్ ఈస్ యువర్ ఫుడ్, దెన్ వాటర్, తర్వాత యువర్ మైండ్ ఆల్సో. ఆ స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. ఎప్పుడు కనుక స్ట్రెస్ తగ్గించుకుంటే దెన్ ఆటోమేటిక్లీ యూ విల్ బీ ఏబుల్ టు ఫంక్షన్ బెటర్. ఐ టెల్ ఓన్లీ వన్ థింగ్, ప్రకృతిలో వీ డోంట్ హ్యావ్ టు టెల్ ద ప్లాంట్ యూ ఫ్లవర్, యూ గో అండ్ పాలినేట్, యూ గెట్ ద ఫ్రూట్. ఎందుకు హ్యూమన్ బీయింగ్కే మనం అన్నీ చెప్పాల్సి వస్తుంది? బికాజ్ హ్యూమన్ బీయింగ్ అతిగా ఆలోచిస్తారు సో మచ్. సో వీ హ్యావ్ టు రెడ్యూస్ ద స్ట్రెస్ లెవెల్స్ అండ్ దెన్ యాక్టివిటీ. సో యోగా ఈజ్ వెరీ 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 యూస్ఫుల్ అది. అండ్ వీ హ్యావ్ ఫౌండ్ దట్ ఎప్పుడు కనుక వీళ్ళు దే స్టార్ట్ డూయింగ్ ఇలాగా డీటాక్సిఫికేషన్ చేసి, లాస్ట్ డీటాక్సిఫికేషన్ ఇస్ టు సీ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఆ బాడీని మేము క్లియర్ చేస్తాం విత్ యాంటీబయాటిక్. సో ఈ పంచశుద్ధులు మనం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో మెనీ పీపుల్ జస్ట్ బై డూయింగ్ దిస్ విదిన్ 1 or 2 months వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి వచ్చేస్తారనమాట. సమ్టైమ్స్ దే వుడ్ హ్యావ్ గాన్ ఈవెన్ ఫర్ ఐవీఎఫ్, ఇలాంటివన్నీ కూడా. బై జస్ట్ క్లియరింగ్ దేర్ సిస్టమ్, బై చేంజింగ్ దేర్ లైఫ్ స్టైల్, దే గెట్ ప్రెగ్నెంట్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దే ఆర్ ఆల్ ప్లేయింగ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఆర్ దేర్ ఎనీ మెడికల్ కన్సర్న్స్, టాప్ మెడికల్ కన్సర్న్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ అవ్వడము ఇన్ విమెన్? అది కామన్ కన్సర్న్స్ ఏమై, ఒకటి PCOS మనం ఇందాక చెప్పేశారు, అది కాకుండా ఎనీ అదర్ ఓవరీస్ చాలా చూస్తున్నాము. తర్వాత రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ కూడా చాలా చూస్తున్నాం. ప్రెగ్నెన్సీ వస్తున్నది అయినా కూడా వాళ్ళు దే ఆర్ లూజింగ్ ద థింగ్. అంటే సమ్ టైమ్స్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఆ జెనెటిక్ ప్రాబ్లమ్స్కి మనము కొన్ని జెనెటిక్ స్టడీస్ అవి చేసి చెక్ చేయొచ్చు. అండ్ సమ్ టైమ్స్ దే హ్యావ్ దిస్ ట్యూబల్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ the various their social activities వల్ల ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఇదే కాకుండా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల డయాబెటీస్, మెలైటిస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తున్నాయి. సో పాస్ట్ 30 బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఇన్ దర్ లైఫ్ వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం రావడం, హైపర్ టెన్షన్ రావడం, బీపీలు, షుగర్లు ఇలాంటివన్నీ రావడం, దానివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ ద న్యూ థింగ్స్ దట్ వీఆర్ సీయింగ్ అండ్ వీఆర్ హ్యావ్ టు ఫేస్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ డిలేడ్ అనుకున్నప్పుడు, డూ యూ రికమెండ్ ఎగ్ ఫ్రీజింగ్ in young women? Okay, fair enough, like you want to focus on your career. Or ఇప్పుడు ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, they want to conceive, okay we are ready, I want to be a mom, I want to start my family. పార్ట్నర్, రైట్ పార్ట్నర్ దొరకకపోవడం, ఇప్పుడు దట్ ఈస్ ఆల్సో బికమింగ్ అ బిగ్ ప్రాబ్లమ్కి. రైట్ పార్ట్నర్ టైంకి దొరకట్లేదు, అండ్ దే డోంట్ వాంట్ టు సెటిల్ డౌన్ ఫర్ ద సేక్ ఆఫ్ సెటిలింగ్ డౌన్. వెరీ ఫేర్ పాయింట్. సో అది దానివల్ల కొన్నిసార్లు డిలే అవ్వచ్చు. లేదా బై చాయిస్ నేను కెరియర్ పైన ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను, మేబీ లేటర్ ఇన్ మై లైఫ్, నాట్ రైట్ నౌ, వాట్ ఎవర్ రీజన్ వాళ్ళకి తర్వాత చేసుకుందాము అనుకుంటే, బికాజ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ కదండి. మనం రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉండాలి, ఫైనాన్షియలీ, ఎమోషనల్లీ, ఫిజికలీ, అన్ని రకంగాను. సో వీళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇట్ ఈస్ కమింగ్ లైక్ అ వెరీ లైక్ బ్లెస్సింగ్ అన్నట్ల. సో దాని గురించి ఎట్లాగా, సో హౌ డు వి, వాట్ ఈస్ ద రైట్ టైమ్ టు థింక్ ఎగ్ ఫ్రీజింగ్కి అసలు నేను ఎప్పుడు ఆలోచించాలి, అండ్ హౌ డు ఐ గో అబౌట్ ఇట్? యా, సి మనం ఈ AMH అనే టెస్ట్ ఉంటుంది, యాంటీ ములేరియన్ హార్మోన్. వెన్ వీ ఫైండ్ దట్ ద AMH ఇస్ coming down, that would be the right time to go for the egg freezing, because some people even after 35 years and all, they have good AMH and వాళ్ళ good reserve ఉంటుంది. But when you find that కొంతమందికి even after 30, 35, between 30 and 35 also the AMH is coming down, so those are the individuals who should go for egg freezing.
ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్ ఫ్రీజింగ్ ఎప్పుడు వచ్చిందంటే ఎవరికన్నా కొన్ని సర్జరీస్ చేస్తున్నాం అనుకోండి ఆన్ ద ఓవరీస్, ఎండోమెట్రియోసిస్ సర్జరీస్ ఇలాంటిది, దానివల్ల ఏమవుతుందంటే ఒక చంక్ ఆఫ్ ద ఓవరీ వెళ్ళిపోవచ్చు. సో వాళ్ళకి ఏఎంహెచ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఓవేరియన్ రిజర్వ్ తగ్గే అవకాశం, ఇలాంటి వాళ్ళకి ముందే చెప్తాము. లేదా వాళ్ళకి ఏమైనా ట్యూమర్స్ ఉండి మనం దాన్ని తీసామనుకోండి, సో అప్పుడు వాళ్ళకి కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడం అనేది ఫస్ట్ అలాగా స్టార్ట్ అయింది. కానీ నౌ బికాస్ ఆఫ్ ద కెరియర్, సో మెనీ పీపుల్ వెన్ దే నో వెరీ వెల్ ఈ పర్టికులర్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద షో బిజినెస్ వాళ్ళకి కూడా దట్ ఇన్ ద 40s in the 30s దే నీడ్ టు బీ దట్ the right glamour to anta. So it is difficult for them to plan a kid around that time. But if they go for egg freezing anamata, as soon as they are ready for it, appudu try cheyochu, they can go. And meer annattu it's not fair enough just because టైం అయిపోతుంది, ఎగ్స్ అయిపోతుంది, అందుకే నువ్వు తొందరగా పెళ్లి చేసుకో అట్లని మనం ఎవరిని ఫోర్స్ చేయకూడదు. బికాస్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ పర్సనల్ చాయిస్ అండ్ రైట్ పర్సన్ దొరకడం. సో అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు బెటర్ దట్ దే గో ఫర్ ఎగ్ ఫ్రీజింగ్. సో ఒక యావరేజ్ ఏజ్ మీరు అన్నట్టు బిఫోర్ లైక్ 30-35 మధ్యలో యూ కీప్ చెకింగ్ యువర్ ఇమేజ్ అండ్ తగ్గుతుంది, డిక్లైన్ అవుతుంది అన్న టైంలో యూ డూ ఇట్. yes that would be the right time to do it. What is the average cost for egg freezing? రఫ్గా ఎంత అవ్వచ్చు ఇఫ్ ఐ వాంట్ టు? అండ్ ఎగ్స్ అనేది వీ కెన్ ఫ్రీజ్ ఇట్ టిల్ ఇన్ఫినిటీ. ఒకసారి మీరు ఫ్రీజ్ చేసేస్తే ఇట్ కెన్, but then there are certain rules that in the IVF center there are certain IVF centers who have the capability to freeze the thing, right? So then depending upon the procedure, then the medicine charges, so it will last anywhere between, it may be anywhere between 1 to 2.5 lakhs or something like that. Okay. But again, to preserve that, then they have to pay a fee every year, annual fee like that. So I'm not the right person because nenu IVF center ledu naku. But again, around this roughly untadani nenu cheppanu. But once frozen inka it is still infinity kada, like you can, there's no limit time period. But again నీకు హక్కు ఉంటుంది అనమాట ఆ ఎగ్ మీద. అవును. సో అది ముందే రాసి ఇవ్వాలన్నమాట వాళ్ళకి. అదే ఫర్ వాట్ పర్పస్. నాకే సపోజ్ ఇఫ్ ఇట్స్ అన్ ఎంబ్రియో, సమ్ పీపుల్ సే దట్ దే కెన్ give it away alaga, but some people say no, we don't want it, you should destroy the after certain time you should destroy the embryo. So alaga chana rules unnai. Now the ART rules ani frame chesaru government of India. They are very very strict about and very clear, lucid ga unnai, and they'll be able to follow this. సో ఒకటి ఎగ్ ఫ్రీజింగ్, ఇంకోటి ఎంబ్రియో ఫ్రీజింగ్. ఇప్పుడు మీరు అన్నట్టు ఎంబ్రియో ఫ్రీజింగ్ ఈజ్ ఆల్సో అన్ ఆప్షన్. సో కొంచెం దాని గురించి చెప్తారా? ఎగ్ ఫ్రీజింగ్ అంటే when the fertilization has not occurred, ఒక్క గ్యామిటే తీసుకొని మనం ఫ్రీజ్ చేయడం. నా గ్యామిట్ ఫ్రీజింగ్ లో స్పర్మ్ ఫ్రీజింగ్ కూడా చేయొచ్చు. సపోజ్ ద సేమ్ థింగ్, ఇఫ్ ద హస్బెండ్ ఈస్ గోయింగ్ ఆఫ్ టు ద మిలిటరీ, లేదా ఆయన ఏమైనా కీమోథెరపీ వెళ్తున్నారనుకోండి ట్రీట్మెంట్కి, అప్పుడు స్పర్మ్ ఫ్రీజ్ చేయొచ్చు. Or same thing, you want to do it at a later date. Sometimes ఏమవుతుందంటే husband goes out of station and then they want to do ART procedure, అప్పుడు కూడా ఫ్రీజ్ చేయొచ్చు. సో స్పర్మ్ ఫ్రీజింగ్ ఇది డిఫరెంట్. ఎగ్ ఫ్రీజింగ్ అనేది దిస్ ఇస్ అగైన్ ఇట్స్ మోర్ ఎలాబొరేట్. ఇప్పుడు స్పర్మ్ అనేది జస్ట్ ఇజాక్యులేషన్ చేసి దాన్ని మనం ఈజీగా ప్రిజర్వ్ చేయొచ్చు. కానీ ఎగ్ ఫ్రీజింగ్ అనేది కొంచెం ఎలాబొరేట్. మనము ఎక్కువ ఎగ్స్ తయారయ్యేదానికి ఇంజెక్షన్స్ ఇవ్వాలా, ఆ హార్మోన్స్ ఇవ్వాలా, మళ్ళీ అల్ట్రాసౌండ్ గైడెన్స్తో వాటిని మనం హార్వెస్ట్ చేయాలి, చేసి దాన్ని కరెక్ట్ ప్రిజర్వేటివ్లో పెట్టి దాన్ని ఫ్రీజ్ చేయాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ డెలికేట్ ప్రొసీజర్, ఎలాబొరేట్ ప్రొసీజర్. ఆల్మోస్ట్ IVF కి చేసినంత పని అవుతుంది అంతే. అండ్ దట్ హ్యాస్ టు బి ప్రిజర్వ్డ్. చాలా ఏండ్లు ఏమవునిందంటే ఈ ఎంబ్రియోని మాత్రం ప్రిజర్వ్ చేసేవారు అనమాట. సో ఈ స్పర్మ్ ఎగ్ ఫర్టిలైజేషన్ అయిన తర్వాత వచ్చిన ఎంబ్రియోని అది ప్రిజర్వ్ చేసే ఈజీగా ఉన్నింది. సో ఫర్ అ లాంగ్ టైమ్ దే వర్ నాట్ ఏబుల్ టు ప్రిజర్వ్ ద ఎగ్స్. ఇప్పుడు ఫర్ ద పాస్ట్ డికేడ్ అండ్ ఆల్ దే ఆర్ ఏబుల్ టు డూ ద ఎగ్ ప్రిజర్వేషన్. So that's one advantage for the young girls. Yeah, enta beautiful technology. It's a real good technology. ఇప్పుడు ఒక్కొక్కసారి IVFకి వెళ్తారనుకోండి, సో వాళ్ళకి ఫర్టిలైజేషన్ అయిన ఎంబ్రియోస్
ఒక 4-5 ఉండొచ్చు. సో మనం 4-5 పెట్టాం కదా యూట్రస్లో, మాక్సిమం 2 పెడతారు. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కావాలన్నప్పుడు దెన్ నౌ ఈవెన్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో ద బెస్ట్ IVF సెంటర్స్ ఎవరంటే హూ హ్యావ్ ద బెస్ట్ సక్సెస్ రేట్ విత్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఆ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో మిగతా ఎంబ్రియోస్ ప్రిజర్వ్ చేస్తారు కదా, నెక్స్ట్ సైకిల్కో సక్సెస్ కాకుంటే లేదా నెక్స్ట్ బేబీ కోసం అలాగా వాళ్ళ ఎంబ్రియోస్ వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఫుల్ ఫ్యామిలీ అయిపోయిన తర్వాత సెంటర్కి వాళ్ళు రాసి ఇవ్వచ్చు, వాట్ కెన్ మై ఎంబ్రియోస్ బి యూస్డ్ ఫర్ అని చెప్పేసి, ఆర్ దే వాంట్ టు బి డిస్ట్రాయ్డ్. సో ఇట్స్ ద కంప్లీట్ రైట్ ఆఫ్ ద పేరెంట్స్ అనమాట, ఎవరిది అది. ఇప్పుడు కొన్ని మళ్ళీ లిటిగేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ మధ్య. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ డివోర్స్ అయిపోతాయి, ఎవరిదే ఆ ఎంబ్రియో. సో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఇన్ టు దిస్ ఈస్ ఆల్ ద మోడర్న్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఇది ఐ థింక్ దీస్ ఆర్ సమ్ థింగ్స్ వీ హ్యావ్ టు ఫేస్. దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో we need to be aware, we have to become knowledgeable about all this. అవును, బికాజ్ చాలా మందికి తెలియని కూడా తెలియదు ఒక ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. దెన్ దే విల్ అయ్యో నాకు ముందు తెలుసుంటే బాగుండేది అనుకుంటారు. ఇప్పుడు లక్కీలీ అదే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, ఇట్లా పాడ్కాస్ట్ అండ్ బికాస్ ఆఫ్ పీపుల్ లైక్ యూ అవేర్నెస్ అనేది వస్తుంది. కాబట్టి ఇట్స్ జస్ట్ హెల్పింగ్ పీపుల్ టు టేక్ ఇన్ఫార్మ్ డెసిషన్స్. So now let's shift to the final end of the spectrum. Ippudu we spoke about young girls, then teens to early adulthood, and then about fertility issues, and now the last and the final spectrum is menopause. Right? So ఇప్పుడు మనము మెనార్కీ అనేది ఎంత తొందరగా అవుతుందో చూస్తున్నామో అట్లాగే మెనోపాజ్లో కూడా ఇస్ దర్ ఎనీ చేంజ్ దట్ యు ఆర్ సీయింగ్ ఇన్ విమెన్? ఎర్లీ ఆన్సెట్ మెనోపాజ్ అట్లా ఏమైనా ఉందా లేదా డిలేనా? వాట్ ఈస్ ద Now we are seeing that there is delay. ఇది ఇట్లా పుష్ అవుతుంది, ఇది ఇట్లా పుష్ అవుతుంది. Exactly. So women are exposed to the hormones for a longer period of time. And ఇప్పుడు we are seeing ladies ఇప్పుడు almost 40 టచ్ అయితే చాలు మెనోపాజ్ వచ్చేది. సే అబౌట్ 40-45 years, 45 years ఇంకా వస్తున్నది అమ్మ మీకు పీరియడ్స్ అని. ఇప్పుడు 58-56 is becoming quite a common occurrence. We've seen patients even at 58 years having the full hormones and getting their periods. So I think we are getting close to the Westerners. In that ante mana diet valla I think basically we are becoming healthier. Dan valla emo for whatever reason menopause is getting a little delayed, but on an average we should say 51 years is the average. So plus or minus 5 years. So 45 years to 55 years మధ్యలో మెనోపాజ్ వస్తుంది, అంటే ఆగిపోతుంది. బట్ మెనోపాజ్ డిలే అవ్వడం ఆర్ లేట్ కావడం మంచిదే కదా? ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్? వాట్ డు యు సే? యా, ఇట్ ఈస్ గుడ్ ఇన్ అ వే బికాస్ మనకి ఇంకా హార్మోన్స్ ఉంటుంది. ఆ హార్మోన్స్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంటుంది, బోన్స్ ప్రొటెక్ట్ చేస్తుంది, మసిల్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, హార్ట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఈవెన్ క్యాన్సర్స్ ని తక్కువ చేస్తుంది. సో ఆల్ దీస్ కొలానిక్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా, and even memory power. So everything is dependent on our estrogens. ఇప్పుడు డిలే అయినందుకు ఇదే అవుతుంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే యూ హ్యావ్ మోర్ ఆఫ్ అన్అపోజ్డ్ ఈస్ట్రోజెనిక్ యాక్టివిటీ ఉంటే, ప్రొజెస్ట్రాన్స్ తక్కువ ఈస్ట్రోజన్స్ ఎక్కువ ఉంటే, దెన్ యూ కెన్ డెవలప్ అదర్ ప్రాబ్లమ్స్. ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా రావడము, లేదా ఫైబ్రాయిడ్స్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎక్కువగా చూస్తున్నాం. సో ఇట్స్ అ పూన్ ఇన్ అ వే, బట్ వీ హ్యావ్ టు బీ వెరీ. ఎప్పుడు కనుక 50 years ప్లస్ వాళ్ళకి, ఐ థింక్ ఐ షుడ్ టేక్ ఇట్ యాజ్ అ 45 years ప్లస్ వాళ్ళకి హెవీ పీరియడ్స్, ఇర్రెగ్యులారిటీ ఇన్ ద పీరియడ్స్, లేట్గా రావడం, ఇలాంటివి ఏమైనా ఉంది అంటే చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు పీరియడ్స్ ఆగిపోతుంది నీకు, అందువల్లే నీకు ఇర్రెగ్యులర్గా ఉంది, హెవీ బ్లీడింగ్ ఉంది అంటారు. సో మెనోపాజ్ అనేది సడన్గా ఆగిపోవచ్చు, స్లోగా తగ్గిపోవచ్చు, లేదా డిలేగా ఆగిపోవచ్చు. కానీ హెవీగా అయిందంటే సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఈ ఏజ్ గ్రూప్లో ఐ వుడ్ ఫస్ట్ లైక్ టు ఇన్వెస్టిగేట్. ఫస్ట్ స్కాన్ చేసి డిఎన్సి చేసి అలాగా కొన్ని చెక్ చేసి దాని తర్వాత నేను ట్రీట్మెంట్ ఇస్తాను. అదే 40 years ప్లస్ తక్కువ ఉన్న అమ్మాయిలకి నేను ఫస్ట్ ట్రీట్ చేసి దాని తర్వాత తగ్గకుంటే అప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తాను. కానీ 40sలో ఉన్న వాళ్ళని మాత్రం ముందు ఇన్వెస్టిగేట్, తర్వాతనే ట్రీట్. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ హ్యాపన్స్, ద ఇర్రెగ్యులారిటీ ఇన్ ద పీరియడ్స్ అట్లా
రావచ్చు వాళ్ళకి. హెవీ బ్లీడింగ్ మాత్రం మెనోపాజల్ సిమ్టమ్ కాదు. Yes, That has to be checked. heavy periods have to be investigated. What could be the probable diagnosis దానికి? మోస్ట్ ఆఫన్ ఇదే చెప్తున్నాను కదా, ఈస్ట్రోజెనిక్ యాక్టివిటీ, ప్రొజెస్ట్రాన్ endometrial తగ్గిపోవడం, hyperplasia. ఓవులేషన్ లేకపోవడం, సో దానివల్ల వాళ్ళకి ఈస్ట్రోజెన్ ఎక్కువ ఉండడం, ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా రావడం, పాలిప్స్ ఎక్కువ చూస్తాం. పాలిప్స్ ఈ ఏజ్ గ్రూప్ లో పాలిప్స్ అంటే యూట్రస్ లైనింగ్ ఎక్కువగా పెంపొందితే అది పాలిప్ అయిపోతుంది, కణితలాగా తయారవుతుంది. సో ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి. సో అవన్నీ ట్రీట్మెంట్ చేయాలి. ఇంకా అవన్నీ ఇంకా సర్జికల్లీ ఓన్లీ ట్రీట్ చేయాలి. దిస్ నో మెడికేషన్ ఫర్ దట్ కదా, సర్జికల్ గా తీసేయాల్సి వస్తుంది. సో ఇవి అన్నమాట. మనం మెనపాజ్ లో చూస్తే మెన్స్ట్రల్ సిమ్టమ్స్ తో ప్రాబ్లమ్స్, నాన్ మెన్స్ట్రల్ సిమ్టమ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ నాన్ మెన్స్ట్రల్ లో ఇమీడియట్ గా వచ్చేది వేసోమోటార్ సిమ్టమ్స్, అంటే హాట్ ఫ్లషెస్ రావడం, కోల్డ్ స్వెట్టింగ్, ఇలాంటివన్నీ కూడా వేసోమోటార్ సిమ్టమ్స్ అంటారు. సో ఈ వేసోమోటార్ సిమ్టమ్స్ కూడా ఈస్ట్రోజన్స్ తగ్గిపోతున్నందుకు ఇట్ కెన్ నాట్ హ్యాపన్ ఆఫ్టర్ మెనపాజ్, ఈవెన్ బిఫోర్ మెనపాజ్ స్టార్ట్ అవ్వచ్చు. సో ఇరిటేషన్ ఉండడము, జ్ఞాపక శక్తి తగ్గిపోవడము, నిశక్తి, ఏ పని చేయాలన్నా కూడా శక్తి లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు కొంచెం మనం హార్మోన్ రీప్లేస్మెంట్ ఇవ్వవలసిన అవసరం ఉంటుంది వాళ్ళకి. మళ్ళీ నెక్స్ట్ ఇంకా సమ్టైమ్స్ దే కెన్ హ్యావ్ రిపీటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్, దెన్ డ్రైనెస్ ఆఫ్ ద జెనిటల్స్ అండ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్. ఆల్ దీస్ థింగ్స్ కెన్ కమ్ ఆన్ ఇంటర్మీడియట్ లైఫ్. ఇంకా లేట్గా బోన్స్, మసిల్స్ ఇవన్నీ వీక్ అవ్వడం మొదలు పెడుతుంది. సో ఇందులో 2 parts అంటే ఐ వాంట్ టు ఆస్క్ యూ. ఒకటి హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ, ఇంకా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫియర్ అరౌండ్ ఇట్. సో హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ సంథింగ్ మీరు రెగ్యులర్గా రికమెండ్ చేస్తారా? లేదు, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ ఫర్ వాసోమోటార్ సిమ్టమ్సే యూజ్ చేస్తున్నాము. సో యాజ్ పర్ ద థింగ్, సపోజ్ బోన్ కోసమో మసల్ కోసమో దే హ్యావ్ అదర్ థింగ్స్. సో ఈవెన్ చాలా మెడిసిన్స్ ఉన్నాయన్నమాట ఆస్టియోపోరోసిస్కి, అదర్ దెన్ యూజింగ్ ఈస్ట్రోజెన్స్ అన్న. సో ఇవన్నీ కూడా అనమాట ద ఫస్ట్ విండో ఆఫ్ ఆపర్చునిటీ అంటాం. ద విండో ఆఫ్ ఆపర్చునిటీ ఇస్ విత్ ఇన్ ద ఫస్ట్ 10 years ఆఫ్టర్ మెనపాజ్. సపోజ్ 45 years లోపల ఆమెకి మెనపాజ్ ఆగిపోయింది అనుకోండి, 55 years లోపలే మనము హార్మోన్స్ ఇవ్వచ్చు. ఓకే. సో జనరలీ ఫాలోయింగ్ దట్ ఇట్స్ బెటర్ నాట్ టు స్టార్ట్ న్యూ. ఎందుకంటే దే హ్యావ్ ఫౌండ్ దట్ దేర్ ఇస్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్ ఆఫ్టర్ దట్. సో ఈ WHI అని ఒక స్టడీ వచ్చింది. సో వెన్ దే టుక్ దీస్ లేడీస్ ఆఫ్టర్ 65 and started giving hormones, they got more of heart attacks. సో అందుకే 10 years ఆఫ్టర్ మెనపాజ్ దీనికోసమని స్టార్ట్ చేయరు, ఓన్లీ ఫర్ వెసోమోటార్ సిమ్టమ్స్కే స్టార్ట్ చేస్తారు. అండ్ ప్రైమరీ డిక్రీజింగ్ హార్ట్ కార్డియాక్ ప్రాబ్లమ్స్కి ఇవ్వరు. సో ఫర్ దట్ యూ హ్యావ్ టు మిగతా మెడిసిన్స్ అవి వాడాల్సి వస్తుంది. మెనోపాజ్లో ఎలా వాళ్ళని వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు? హౌ డూ యూ ప్రిపేర్ ఉమెన్ ఫార్ మెనోపాజ్? ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ కదా. ఇట్స్ ఏదో మెనోపాజ్ అనేది న్యాచురల్గా అయినా యూ హ్యావ్ టు డూ సంథింగ్ టు మేక్ షూర్ మీరు మెనోపాజ్ని తట్టుకోగలరు అనే దానికి what are your preparation for menopause starts in your teenager. So the foundation will be laid that time. నీ 20s లో 30s లో నువ్వు ఎంత స్ట్రాంగ్గా, నువ్వు ఎంత యాక్టివ్గా ఉన్నావు, నువ్వు ఎంత డైట్ మీద కాన్సన్ట్రేట్ చేసినావు అనే దాని మీద నీ యొక్క బోన్ మాస్ డెవలప్ అవుతుంది. సో నువ్వు ఎంత బోన్ మాస్ ఉన్నదో అంత 45 years తర్వాత తగ్గడం మొదలు పెడుతుంది. సో 1% 2% తగ్గడం మొదలు పెడతా బై 65 years నీకు 50% బోన్ మాస్ ఉంటుంది. అప్పుడు కొంచెం బ్యాలెన్స్ తగ్గినా, కొంచెం నీకు ఇన్స్టెబిలిటీ వచ్చినా, కింద పడినా, నీ మసిల్ స్ట్రాంగ్గా లేదంటే నువ్వు కింద పడతావు. సో అప్పుడు విరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి బోన్ విరిగింది అనుకోండి, మేజర్ బోన్ అంటే పిగ్ బోన్, ఫీమర్ అట్లాంటిది, దెన్ బెడ్ రిడన్ అవుతాం. ఎంత ఆపరేషన్ అయి చేసినా కూడా నీ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గుతుంది. సో ఎవ్రీథింగ్, ఎంత నువ్వు లైఫ్ ఎంజాయ్ చేయాలనుకునేది కూడా నీ యొక్క ఫౌండేషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో హౌ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ బోన్స్, నీ డైట్ ఎలా మెయింటైన్ చేస్తావు. సో యూ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్. సో ఆ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అంటే అలాగా గట్టిగా స్టాంప్ చేయడం అనమాట, వాకింగ్, జాగింగ్. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ విల్ అట్రాక్ట్ ద కాల్షియం టు ద బోన్. సో అండ్ మీకు విటమిన్ డి డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే విటమిన్ డి ఉంటే అది కాల్షియంని బోన్స్ లోపలికి తీసుకెళ్తుంది. సో యువర్ డైట్ షుడ్ బి గుడ్. యూ షుడ్
ఎక్స్పోజ్ టు ద సన్షైన్స్, సూర్యరశ్మికి కూడా ఎక్స్పోజ్ అవ్వాలి, విటమిన్ డి తయారు చేయాలా, విటమిన్ డి సప్లిమెంటేషన్ అవసరమైతే తీసుకోవాలా, కాల్షియం తీసుకోవాలి, అండ్ ఎక్సర్సైజ్ చేసుకొని డైట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే నీకు ప్రాపర్ బోన్ మాస్ ఉంటుంది. నీకు ఎంత బోన్ మాస్ ఉంటుందో అంత మీకు తగ్గడం తక్కువ ఉంటుంది. ఇప్పుడు వైటమిన్ డితో సన్ అని ఒకటి, ఇప్పుడు మనం వైటమిన్ డి సప్లిమెంటేషన్ ఖచ్చితంగా తీసుకోండి అని చెప్తున్నాం. ఎందుకంటే సన్ ద్వారా మీకు వైటమిన్ డి ప్రొడ్యూస్ అంటే అదంత సింపుల్ స్ట్రైట్ ఫార్ ఓకే యూ గెట్ ఎక్స్పోజ్ టు సన్ వైటమిన్ డి అట్లా కాదు కదండి. ఇట్ ఈస్ అ డిఫరెంట్ మెకానిజం. అండ్ దెన్ ఫుల్ బాడీ అట్లీస్ట్ 80% ఆఫ్ ద బాడీ ఫర్ 20 minutes అండర్ ద డైరెక్ట్ సన్లైట్ ఎక్స్పోజ్ చేస్తే మిడ్ ఆఫ్టర్నూన్ మనము ఫ్రై అయిపోవడం తప్ప చేపలాగా. ఎంతమంది 4 to 5 times a week ఇది చేయగలము? మిడ్ ఆఫ్టర్నూన్ 20 minutes 80% ఆఫ్ ద బాడీ ఎక్స్పోజర్ అంటే అది ప్రాక్టికల్గా మనకి ఇప్పుడు కుదరని పని. మనం పొలాలలో ఫార్మర్స్కి అది అయితే ఓకే, కానీ ఇండోర్లో కూర్చొని చేసే పనులకి డైరెక్ట్ సన్ నుంచి నువ్వు వెళ్ళే ఏదో ఒక బీచ్ హాలిడేలో, అందులో కూడా మనం స్పెషల్గా ఇండియన్స్ మనకి పిగ్మెంటేషన్ అంటే చాలా భయం. మనకి ఏమైనా ట్యాన్ అవ్వకూడదు. సో ఈదర్ షాక్స్లోనో నీడలో కూర్చుంటాము ఆర్ వి కవర్ అవర్ సెల్స్ అప్. సో ప్రాక్టికలీ ఇన్ ద మోడర్న్ డే టైమ్ అండ్ ఏజ్లో వైటమిన్ డి త్రూ సన్ అనేది అవ్వట్లేదు. అందుకని సప్లిమెంటేషన్ ఇస్ బికమ్ మ్యాండేటరీ. అంటే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూ లో ఉంది అంటే సమ్ లెవెల్ ఆఫ్ సప్లిమెంటేషన్ షుడ్ కీప్ హ్యాపెనింగ్. అంతే అంటారా? వాట్ యూ సే? ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం అంతా బ్రౌన్ స్కిన్స్. సో ఏమైతుంది, మనకి ఆ పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంటుంది కనుక విటమిన్ డి తయారవ్వడం కూడా తక్కువ ఉంటుంది. అవును. సో వి డోంట్ ప్రొడ్యూస్ దట్ మచ్ అమౌంట్ ఆఫ్ విటమిన్ డి. అదే ఇప్పుడు వైట్ స్కిన్ వాళ్ళకి విటమిన్ డి బాగా తయారవుతుంది. సో దట్స్ అనదర్ థింగ్. అండ్ మనం వి డోంట్ లైక్ టు ట్యాన్. అది మనం అనుకుంటాం కదా, విలేజర్స్ ఎండలో పనిచేస్తారు, వాళ్ళు ట్యాన్ ఎక్కువైతారు కనుక వాళ్ళు కూడా విటమిన్ డి తక్కువ తయారు చేస్తారు. సో ఇట్ ఈస్ ఆల్సో దట్ మనం ఎంత ఎక్స్పోజ్ అయినా కూడా వి ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ దట్ మచ్ అమౌంట్ ఆఫ్ విటమిన్ డి. మన దగ్గరికి వచ్చే పేషెంట్స్లో చాలా మందికి లాంగ్ టర్మ్ సన్ ఎక్స్పోజర్ ఉండే వాళ్ళలో కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా కామన్గా చూస్తున్నాం. సో సప్లిమెంటేషన్ అంటే భయం హైలైటింగ్ దిస్ పాయింట్ ఇస్ ఎన్ని రోజులు తీసుకోవాలి డాక్టర్ సప్లిమెంటేషన్? సో వాట్ ఆర్ ద న్యాచురల్ వేస్ టు గెట్ వైటమిన్ డి అంటారు. దానికి ఇంకా ఏం పర్హాప్స్ దోస్ టైప్ ఆఫ్ ఆయిల్స్ ముందు తీసుకునే ఆ టైప్ ఆఫ్ ఆయిల్స్ మనం వాడటం లేదేమో, ఐ డోంట్ నో. బట్ ఫిష్ ఆయిల్ అవన్నీ అంతకుముందు ఏమైనా ఐ హ్యావ్ నో ఐడియా వాట్ వీ డిడ్ బిఫోర్ ద విటమిన్ డి డెఫిషియన్సీ ఇరా. I think not ఒకటి మేబీ సన్ ఎక్స్పోజర్ ఆర్ ఫుడ్ వాట్ ఎవర్ సంథింగ్ హెస్ చేంజ్ డెఫినెట్లీ. మనం తినే ఫిష్లో కూడాను మోర్ దాన్ ద గుడ్నెస్ దట్ వీఆర్ గెటింగ్ మైక్రోప్లాస్టిక్ కన్సంప్షన్ ఎక్కువైపోయింది. అండ్ దేర్ ఇస్ నథింగ్ we can do something that we have to think. Why is it that they didn't have so much of vitamin deficiency? Or is that చాలా మటుకు వీ హ్యావ్ ఆన్సర్స్. వైటమిన్ డి డెఫిషియన్సీ కాకుండా వై డిడ్ంట్ దే హ్యావ్ దిస్ వైటమిన్, వీ హ్యావ్ ఆన్సర్స్ ఫర్ మోస్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు యూవీ రేడియేషన్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది బికాస్ ఆఫ్ ఓజోన్ డిప్లీషన్. అందుకని వీ హ్యావ్ టు యూజ్ సర్టన్ లెవెల్ ఆఫ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ని వాడాలి. కాంప్రిహెన్సివ్ సన్ ప్రొటెక్షన్ ఎక్కువైపోతుంది. అండ్ దే ఆల్ హ్యాడ్ ద సైన్స్ ఆఫ్ ఏజింగ్. సన్ ఎక్స్పోజర్ ఉండే వాళ్ళకి ఫార్మర్స్లో దే హ్యాడ్ డీప్ సెట్ wrinkles, they had pigmentation, they had all that things. ఇప్పుడు and they 20s లో they used to look like 40s, but now you see anybody in their 40s 50s you can't even guess their age కదా ఇప్పుడు అట్లా అయిపోయింది. సో వీటెడ్ కాన్సెస్ కానీ వైటమిన్ డి ఒక్కదానికి వీ డోంట్ నో. మేబీ అంత టెస్టింగ్ జరగలేదేమో అప్పట్లో. ఫస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి వైటమిన్ డి మ్యాండేటరీ టెస్టింగ్ అయిపోయింది. Or must be what they thought was deficiency was not the deficiency level now. Exactly. ఇప్పుడు they have found out that even at this level it is called deficiency. Could be multiple. They have set the benchmark ఇంకా lower level. కొంచెం లో చేసేసినట్టున్నారు. Yeah. So any more tips for menopausal women? ఒకటి we set strength, please lift some weights, do exercises, consume your supplements accordingly. And మీరు యంగ్ పీపుల్ కనుక యంగ్ లేడీస్ చూస్తుంటే మీ మెనోపాజల్ ఫేజ్లో మీ హెల్త్ ఆర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇప్పటి నుంచే మొదలవుతుంది. సో ఇప్పటి నుంచి ఈట్ రైట్, ఎక్సర్సైజ్ రైట్. బట్ ఇప్పుడు ఇవన్నీ ఏం చేయలేదు, ఐఎమ్ ఆల్రెడీ హిట్టింగ్ మై మెనోపాజ్. ఇప్పుడు నేను తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? Sleep tight and think right. See, this is very important that we need to do brain exercises. Just like how the body also needs exercise, alage brain kuda avasaram. So that way, if you start learning new languages, you're creating new neurons. So there is something like just like how you have the axons, there be breaking of the axons. Konni samvatsaraల తర్వాత
నర్వ్ కనెక్షన్స్ ఉంటాయి, ఆ సైనాప్సిస్ కనెక్షన్స్, ఆ యాక్షన్స్ అవన్నీ బ్రేక్ అయిపోతాయి. సో అవి ఏమవుతుందంటే మళ్ళీ అంతా కూడా మనము ఎంత ఇంటెలిజెంట్ బ్రిలియంట్ పర్సన్ అయినా కూడా ఓన్లీ 2-3% బ్రెయిన్ ఉపయోగించుంటారు ఫ్రమ్ ద చైల్డ్హుడ్ నుంచి. సో మీకు ఇంకా ఇంకా బ్రెయిన్ సెల్స్ ఉన్నాయి, సైనాప్సెస్ ఉన్నాయి, యూ కెన్ క్రియేట్ న్యూ సైనాప్సెస్. సో ఫస్ట్ థింగ్ దట్ గోస్ ఇస్ నామినల్ ఎఫేసియా. అంటే నీకు వెంటనే ఒక మనిషి ముందు వస్తే వాళ్ళ పేరు గుర్తుండదు. సో ఫస్ట్ థింగ్ దట్ గోస్ ఇస్ ద నేమ్స్. అన్ని పేర్లు గుర్తుండకపోవచ్చు, బట్ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్ బికాస్ ఆ పర్టిక్యులర్ న్యూరాన్ ఎక్కడో బ్రేక్ అయ్యింది. సో క్రియేట్ అ న్యూ న్యూరాన్. నాకు అసలు సరిగ్గా పేర్లే గుర్తుండే ఎన్ని న్యూరాన్స్ బ్రేక్. సో దట్స్ అగైన్ ఎ స్మాల్ థింగ్ యూ షుడ్ రియలైజ్. జ్ఞాపక శక్తి, మెమరీ లాస్కి, ఆల్జైమర్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే మెమరీ లాస్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంటుంది, అయ్యో నాకు మెమరీ లాస్ ఉన్నది. ఆల్జైమర్ వాళ్ళకి తెలియదు. వాళ్ళు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసింది లేనిది వాళ్ళకి తెలియదు, కానీ మెమరీ లాస్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అది డిఫరెన్స్ అనమాట. మెయిన్ థింగ్ వీ షుడ్ నో దాట్. అండ్ వీ షుడ్ ఆల్సో రియలైజ్ న్యూరోప్లాస్టిసిటీ అని ఒకటి ఉన్నది. ద నర్వ్స్ మనం ఇంతవరకు మనం అనుకునే వాళ్ళం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మళ్ళీ రీగ్రో కాదు అని. But there is something called neuroplasticity. So this can form new synapses again. సో దాన్ని మనము ఒక ఏజ్ తర్వాత మనకి జ్ఞాపక శక్తి తక్కువ అవుతుంది అంటే మా అమ్మ ఎప్పుడు అంటది, జ్ఞాపకం చేసుకో మళ్ళీ చేసుకో, నువ్వు 4-5 సార్లు చేసుకో, నీకు వచ్చేస్తుంది అంటది. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. యూ డోంట్ ఫీల్ బ్యాడ్. అయ్యో నాకు జ్ఞాపకం లేదంటే యూ డోంట్ ఫీల్ బ్యాడ్. అయ్యో మళ్ళీ కనుక్కో, ఆ పర్సన్ పేరు కనుక్కో, 4 సార్లు వల్లించు, మళ్ళీ అదే సైనాప్స్ తయారు చేయి. దట్ ఈస్ యువర్ బ్రెయిన్ ఎక్సర్సైజ్. సో ఈ బ్రెయిన్ ఎక్సర్సైజ్ నువ్వు కొన్ని పజిల్స్ చేయొచ్చు, సుడుకు అని చెప్తారు, అది చేయొచ్చు. లేదా సింపుల్గా నువ్వు ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకో. సపోజ్ మనకి ఈజీ కన్నడ, మన తెలుగు వాళ్ళకి ఈజీ నేర్చుకునేదానికి, లేదా ఇంగ్లీష్ వాళ్ళు స్పానిష్ నేర్చుకోవడం, అలాగా ఏదో కొత్త లాంగ్వేజ్, లేదా కంప్యూటర్ లాంగ్వేజ్, న్యూ కంప్యూటర్ లాంగ్వేజ్, అలాగే నువ్వు ఏదో ఒకటి నేర్చుకో. లేదా సింపుల్గా, అందుకే ముందు కాలం మన వాళ్ళు కృష్ణ రామ అనుకోమన్నారు, కానీ అది కాదు. వాళ్ళు ఆ టైంలో భగవద్గీత, రామాయణం చదివేవాళ్ళు. సో దానివల్ల ఏంటి, ఆ శ్లోకాలు వల్లించేవారు, ఆ శ్లోకాలు చెప్పేవాళ్ళు, ఆ నెక్స్ట్ తరానికి, చిన్నపిల్లలకి, గ్రాండ్ చిల్డ్రన్కి చెప్పేవాళ్ళు. దాంతో వాళ్ళకి మెమరీ పవర్ ఇంప్రూవ్ అయ్యేది. సో దట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ దట్ వాజ్ హ్యాపెనింగ్. సో ఇట్ వాజ్ నథింగ్, ఇట్ వాజ్ లైక్ అ బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఫర్ దెమ్. So we have to have a brain exercise, just like how we have muscle exercise, like how we need the calcium for the bones, and when we need to take good care of our whole process. And whenever you need medical support, you have to without any fear discuss and then take an informed decision. Ante tappakoda. Such a beautiful session. Asalu నాకు ఇంకా we need more and more parts with you, because there's so much that we can extract from you, because me the only medical knowledge okati, because see for us we are doctors, so it is never about medicine, it is never about giving that one tablet, or it is never about treating that symptom they came with. It is about manam root cause చూసి దాన్ని ఏ రకంగా holistic గా మనం దాన్ని treat చేయాలి, so that the root cause is addressed and the person's symptom ఒకటే కాదు, quality of life అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది we should all be able to do it. And మీరు you are one person who is doing it beautifully well. Yours holistically ki you are one of the right doctors to be a part of it, because మీరు ఇందాక చెప్తున్నట్టు for psoriasis, so psoriasis ఉండే pregnant women when they come to you, మీరు చాలా సార్లు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తోనే దాన్ని ట్రీట్ చేశాను అని, దట్ ఈస్ వేర్ వి కనెక్టెడ్ ఆల్సో, బికాస్ నేను కూడాను psoriasis ని మెడికేషన్స్ తో కాకుండా ఇట్స్ ఆల్ అబౌట్ లైఫ్ స్టైల్ చేంజ్ తోనే చేయొచ్చు. అండ్ because in pregnancy we can't use all those drugs, so then we thought if it is an autoimmune thing, then we, by changing the lifestyle and by you introduce this sadhana, you introduce this meditation, it should make a difference, and it does make a difference. So that's a very interesting eye opener for me the last few years. That and definitely andi oka patient vachinarante vallu oka symptom cheptaru, కానీ deep seated ఉంటుంది అనమాట. దట్ మెయిన్ ప్రాబ్లమ్ ఏమి రియల్లీ డీప్ సీటెడ్. వీ హ్యావ్ టు గో సర్చ్ ఫర్ దాట్. అక్కడ కరెక్షన్ చేస్తే వీ మే హ్యావ్ బెటర్ రిజల్ట్స్. 100%. సో అయితే ట్రూ డాక్టర్ అంటే సిమ్టమ్నే కాదు, మొత్తం సరౌండింగ్ని
అండర్స్టాండ్ చేసుకొని కంప్లీట్ రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేస్తే ఐ థింక్ మనకి అక్కడి నుంచి వీ గెట్ ద మోస్ట్ సాటిస్ఫాక్షన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ యువర్స్ హోలిస్టికలీ. మీరు చూడండి ఎపిసోడ్ వచ్చాక చాలా మంది ప్లీజ్ బ్రింగ్ డాక్టర్ జయంతి బ్యాక్, వీ నీడ్ మోర్ ఇన్సైట్స్ ఫ్రమ్ హర్, వీ నీడ్ మోర్ నాలెడ్జ్ అని ఖచ్చితంగా అడుగుతారు. అండ్ యూ హ్యావ్ టు గివ్ అస్ మోర్ టైమ్. Thank you, Priyanka, for having me on your show. Thank it was you a pleasure. Thank you so much. Really one of the most satisfying episodes ఇది నాకు. థ్యాంక్ యూ. I'm very happy for that. సో అది అండి ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకున్న అమేజింగ్ విషయాలు. అండ్ డాక్టర్తో ఎన్ని ఎపిసోడ్స్ చేసినా ఐ థింక్ సరిపోదు. సో హోప్ఫుల్లీ మనం ఇంకా డాక్టర్తో ఎపిసోడ్స్ చేయాలి అండ్ ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలని నేను పర్సనల్గా కోరుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తెస్తాను. థ్యాంక్ యూ. Until the next episode, yours holistically, Dr. Priyanka Reddy.